బోలో శ్రీ సద్గురు మహారాజుకు జై. ఇక్కడున్న పెద్దలకందరికీ నా ద్వాదశి నమస్కారాలు. ఈ వేదికను అలంకరించిన గురువులకు గురుమాతలకు అందరికీ నా ద్వాదశి నమస్కారాలు. నాయన, ఈరోజు మనము ఈ పరిపూర్ణ బోధన తెలుసుకొని నిర్మలంగా నిశ్చలంగా నిరహంకారంగా ఉండామంటే మన పెద్దలైన గురువుల యొక్క గురుకృప అటువంటిది. మహనీయుల యొక్క దివ్యమూర్తిత్వానికి నమస్కరించుకుంటూ మనము ఈ సృష్టిలో గురుదేవుని యొక్క దివ్య తేజస్సు వల్ల, దివ్య ప్రభావం వల్ల ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంది. ఈ విశ్వమంతా ఎంతో విశాలంగా నడుస్తూ ఉందంటే గురుదేవుని యొక్క శక్తి అంత విశాలమైనటువంటిది, అజడమైనటువంటిది. గురుతత్వాన్ని మనము విశ్వేశ్వరునిగా, దేవదేవునిగా భావించి గురువును నిరంతరము ధ్యానించి, భజించి, పూజించి గురువాక్యం ప్రకారం జీవిస్తున్నామంటే ఇది మన జీవితానికి ఒక అద్భుతమైనటువంటి మంచి ఆదర్శమైనటువంటి చక్కటి అవకాశం నాయన. ఎందుకంటే ఈ సృష్టిలో ఉండే చాలా మంది మానవులు ఉండారు. వారందరూ కూడా ఈ గురువును చేరి గురువుకు తనుమనధనములు దారపోసి భక్తితో గురువుకు స్థానాంగభావ సేవలు చేస్తూ జీవిత పర్యంతరము సాంప్రదాయ ప్రబోధన తెలుసుకొని తరించే అవకాశం వారికి లేదు. ఎందుకంటే నాయన అటువంటి ఉత్తమోత్తమైన అవకాశాన్ని వారు జారనిడుచుకున్నారు. కేవలం ధర్మ అర్థ కామ మోక్షం అనే త్రివిధ వర్గాల్లో మునిగి తేలుతున్నారు. జనన మరణం అనే ఘోర సంసారంలో మునిగి తేలుతున్నారు. భ్రమలతో, భ్రాంతులతో, భయ ఆందోళనతో జీవిస్తున్నారు. ఎందుకంటే మనం అలా కాకుండా ఎంతో ప్రయోజనమైనటువంటి, ఫలప్రదమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి ధన్యతను కావించి గురుతత్వాన్ని తెలుసుకొని జీవిస్తున్నామంటే మనం ఎంతో ధన్యులము నాయన. కాబట్టి సంపూర్ణ ప్రయోజనమైనటువంటి ఆ భక్తి చేస్తూ మనం ఏ భక్తి చేస్తే ముందుకు పోతామో ఆ భక్తి చేయమని మన దేవదేవుడైనటువంటి గురుదేవుడు తెలియజేసినాడు. కాబట్టి బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి ఇవి చేస్తూ ముందుకు సాగుతున్నామంటే మనకి ఈ అవకాశం వచ్చిన ఎంతో పుణ్యపురుషులము, ధన్యులము. ఎందరో 84 లక్షల జీవరాశుల్లో కూడా మానవ జన్మ ఉత్తమైంది అన్నారు. దేనికి ఉత్తమైందంటే మన గురుదేవుడు దేవదేవుడు తెలియజేసినాడు. ఏం చెప్తున్నారు? ఒక పిల్లవాడు, ఒక మామూలుగా నాలాంటి ఒక అమ్మకు ఒక బాబు ఉన్నాడు. ఏం చేసింది? స్వామి, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ చదువులన్నీ చదివి ఏం ప్రయోజనం లేదులే, గురువు దగ్గర చేర్చల్లా అనుకునింది. ఆ పిల్లవానికి 10 ఏళ్ల వయసులోనే గురువు దగ్గర చేర్చింది. గురువు కూడా చెప్పినాడు, ఏముందమ్మా దీంట్లో, ఈ కుమారుని మంచి చదువులు చదివిస్తే అమెరికాకు, సింగపూర్కి పోయి నిన్ను బాగా సాక్కుంటాడు కదా అని. లేదులేనైనా, మా జీవితాలంతా ఇలాగే ఉండాయి, ఆ గురుకరుణ, గురుదయ, గురువుతాను చేర్చాలని చెప్పి గురువుతాను చేరుస్తుంది. చేర్చిన తర్వాత ఆ పిల్లవాడు 12 ఏళ్ళు అక్కడ సేవ చేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అడుగుతున్నారు, నాయన బిడ్డ అక్కడ నువ్వు ఏం నేర్చుకొని వచ్చినావు చెప్పు నాయన అని అడిగినప్పుడు చెప్తున్నాడు ఆ పిల్లగాడు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అని చెప్పినాడంట. నాయన మనమందరము కూడా పరమాత్మ స్వరూపులమే. ఇందాక స్వామి చెప్పినాడు, నా అమ్మ తెలిసి గాని తెలియక గాని అందరిలో ఉండేదే ఆ పరబ్రహ్మ స్వరూపమే, ఆత్మస్వరూపమే. 84 లక్షల జీవరాశుల్లో ఉండేది ఆ పరబ్రహ్మ స్వరూపమే. నీలో, నాలో, అందరిలో ఉండేది కూడా ఆత్మ, ఒక్క ఆత్మే. భూమి కన్నా, జలము కన్నా, అగ్ని కన్నా, వాయువు కన్నా, ఆకాశం కన్నా అన్నిటికన్నా గొప్ప వస్తువు ఏదంటే గురుదేవుడు, దేవదేవుడు, పరంధాముడు. అలాంటి పరమాత్ముడు అందరిలో ఉండేది ఒక్క పరమాత్ముడే. ఆ పరమాత్ముడే గురు పరమాత్ముడు అని మనకు తెలియజేసినాడు. ఈ కనపడే శరీరము నేనని, ఈ 96 తత్వములతో కూడుకొని ఉండే యంత్రమే నేనని ఉంటారు. అయితే ఈ విధంగా ఉండడం వల్ల మనం పరమాత్మలు అయినటువంటి దాని వల్ల మూడు రకాలుగా దుఃఖానికి లోనవుతున్నాం. ఏం చెప్తాడు గురువు? ఒకటి ఆధ్యాత్మికము, ఒకటి ఆది భౌతికము, ఒకటి ఆది దైవికము. ఈ 3 కాలాల నుండి మానవుడు విముక్తులు పొందాలంటే సద్గురువుని చేరి అసత్తు అనేటి అటువంటి సద్గురువుని చేరి అసత్తు అయినటువంటి శరీరము విచారించాలి. ఏమి అన్ని చెప్తాం ఈ సృష్టిలో, ఎవరి కథలు అయినా కూడా ఒక రోజంతా చెప్తాం. మన కథ మనం తెలుసుకోవాలా. నేను ఎందుకు ఈ సృష్టికి వచ్చా, ఈ ప్రపంచంలో ఏముంది, నా స్వరూపం ఏది, నేను ఈ సృష్టికి వచ్చిన దానికి మంచి ఏది చెడ్డేది అని నాయన పదము ఈ ఉదయం అంతా మనకు తెలియజేసినాడు. అలాగా ఇది సారహీనమైనది, ఇది సత్యము కాదు బిడ్డ, శాశ్వతము కాదు అని వీటిని నడిపించే వస్తువు ఆ పరమాత్మ అని భావించాలి. వారు స్వర్గానికి పోతారు బిడ్డ అని చెప్తారు. తమసోమ జ్యోతిర్గమయ అన్నారు. తమస్సు అంటే చీకటి,
ఎంతటి మానవుడైనా ఆత్మయందున మాయ ఆరోపితంబాయ మాయ ఎందున అజ్ఞానం అప్పుడు కలిగే అజ్ఞానమందున అవివేకము అమరబుట్టే అవివేకమందున అభిమానమందున రాగాదుల వలన కర్మము వలన కడలేని సుఖదుఖములు మూలమైన ఈ దేహములోనే మానవుడు జన్మించి దేహమే నేనని అనుకోవడమే తమస్సు. అమృతంగమయ అన్నాడు. మృత్తోర్మ అంటే అమృతంగమయ అన్నాడు. శరీరానికి చావు ఉంది, ఈ శరీరాన్ని నడిపించే ఆత్మకు సావు లేదు బిడ్డ. చూడు ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడో మహానుభావుడు. ఈ శరీరం ఎప్పుడైనా శాశ్వతం కాదు. మనమేమనుకుంటామో కనపడే శరీరమే నేను, ఈ కనపడే ప్రపంచమే నాది, ఇదంతా నాది, నా ఇల్లు, నా వాకిలి, నా బిడ్డలు, నా భర్త, కనపడినంతా నిజము కాదు బిడ్డ, కనుగొనేవాడే నిజమని చెప్తాడు మహానుభావుడు. ఆ విధంగా మనం కూడా గురువాజ్ఞ తీసుకొని గురువు చెప్పినట్లుగా గురువు ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నామంటే ఇవన్నీ మనకు తెలియజేస్తాడు. ఎవరు చెప్పరు మనకు. చావు లేదు. ఇక్కడ ఉండే పెద్దలందరము కూడా, ఇక్కడ ఉండే వాళ్ళమందరము కూడా జనన మరణాలకు లోనైనటువంటి వారమే. కృష్ణుడు చెప్పాడు ఆ రోజే, అమ్మా జన్మించిన వారు మరణించక తప్పదు అని చెప్పినాడు కదా. ఆ విధంగా జన్మానికి వచ్చిన వాళ్ళమందరం కూడా మరణం అనేది నిజము, దేహము నేను కాదు, ఈ దేహాన్ని నడిపించే పరమాత్మ స్వరూపమే నేనని అనుకోవడమే మృత్యును జయించినట్లు. అటువంటి తత్వము లేక ప్రవేశింపబడును. ఇట్లు ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్లకు దుఃఖమే ఉండదు. అయినా బిడ్డ, ఎవరైతే ఇది నిజం తెలుసుకుంటారో వాళ్ళకు ఏ కోణాను కూడా దుఃఖం అనేది ఉండదు. కష్టం రాని నష్టం రాని, మానాలు జరగని, సుఖదుఖాలు జరగని, భోగభాగ్యాలు ఉన్నాయి, కూటికే లేకపోని లక్షాధికారి గాని ఏదున్నా కూడా ఉందని సంతోషపడడు, లేదని దుఃఖపడడు. అట్లా నిరామయుడుగా, నిర్గుణుడిగా, సజ్జనుడిగా ఎంతో ఇదిగా ఉంటాడు బిడ్డ అని చెప్తాడు గురువు. వాటికి అన్నిటికీ అమృతం ఇటువంటిది, అజడమైనటువంటిదే. ద్వేషం ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు. ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ భారతదేశంలో పుట్టినాము కాబట్టి, భారతీయులము కాబట్టి మనకు సత్యము, ధర్మము, న్యాయము దీనిలన్నిట్లో కూడా మనము జీవించాలి. భారతీయులు అంటే ఎవరే ఈ మన భారతదేశంలో ఇటువంటి దేశంలో పుట్టినాము కాబట్టి మన పెద్దలైన వారు వారసత్వ సంపదగా మనకు అందించినారు. ఏమని? బ్రహ్మ విద్యను, సనాతన ధర్మాలు తెలుసుకోవాలి నాయన. మనము తెలుసుకుంటే 2 రకాలుగా ఉంటాయని చెప్తాడు. మానవుడు పుడతానే మానవునికి ఎలా పుట్టాడో పుడుతుంది తెలుసుకుంటాడు. ఎందుకు ఎలా పుట్టినాను? ఒక రాజ్యానికి ఒక రాజు పరిపాలించేవాడు. ఎవరు చెప్తాడు? రైతు మనము బోధ ఏ స్థానంలో వింటున్నామో ఉండేవారికి కూడా చలనము లేని వారు అంటారు. ఈ బోధ వినేవారు చలనం లేని స్థితిలో వినాలి. చెప్పే గురువు కూడా అలా చలనం లేని స్థితిలో చెప్తాడు బిడ్డ. ఈ విధంగా అని చెప్పి మన పెద్దలు గురుబోధను మనకి చెప్తాడు గురుడు గురుబోధ ఎరిగించడు వేళ శిష్యుడు ఎరిగడు వేళ ఇరువురు వైశాన్యము కర్పూరము వలె వెలిగి అన్నాడు. అక్కడ నిలిపినాడు చూడు, కందార్థం కూడా అన్నాడు. గురువు చెప్పే బోధను అగ్ని వంటిది. గురువు ఏం చెప్తున్నాడు? అగ్గికి ఏముందంటే చూడు, చెవట్టి కట్టి గాని పచ్చి కట్టి గాని ఏదైనా కూడా సర్వస్వం దాన్ని దహించేసే వరకు అది దాని రూపంలోనే అది దాని పని అది చేస్తుంది. ఆ విధంగా మనము కూడా గురువు దగ్గర చేరిన తర్వాత మనం సావు గాని జన్మ గాని ఎన్ని కష్ట నష్టాలు రాని ఏ వచ్చినా కూడా గురువాజ్ఞ ప్రకారమే ఉండాలి. గురువు ఆజ్ఞ మాట మీరకూడదు. గురువుకు మంచి పేరు తేవాలా. నేను మంచిగా ఉండి నలుగురు మంచి అంటే మీ గురువు ఎవరు అంటారు? మా గురువు దేవదేవుడు బ్రహ్మానందరెడ్డి స్వామి అని చెప్తా నేను. నా గురువుకు కీర్తి ఉంటుంది, నాకు కీర్తి ఉంటుంది. ఇద్దరికి కీర్తి తెచ్చేది ఎవరు? శిష్యురాలు ఏ ప్రవర్తన ముందంతా మనం నరకులంలో ఉన్నాం. నరకులంలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారం కొద్దీ మన నోరు ఎట్లా మాట్లాడింది, మన చెవులు ఎలా మాట్లాడినాయి, మన కన్నులు ఎలా చూసాయి, మన కాళ్ళతో ఎక్కడ పోయాము, ఇవన్నీ కాదు. గురువుకి ఇచ్చేసినాం కాబట్టి గురువు ఇవన్నీ నావి కాదు దేవదేవా అని చెప్పి ఆ గురు సన్నిధానంలోనే ఆ గురువాక్య ప్రకారమే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా గురువాజ్ఞ మీరకూడదు. సీమల పారుదండు ఉంది అని చెప్తాడు నాన్న. ఇప్పుడు చక్కెర ఎక్కడన్నా పెట్టింటే సీమలు ఒకదానికి ఏ విధంగా పోతాంటాయో ఆ విధంగా నిరంతరము గురు ధ్యానమే, గురు భజనే, గురు స్మరణ, గురువు చెప్పిన వాక్యాలు ద్వాదశి షోడశి మంత్రాలు మరవకుండా నిరంతరము ధ్యానించి భజించి పూజించి సేవించే వారికే ఈ బోధ పడుతుంది బిడ్డ. సమానమైన బోధ కాదు అని చెప్తాడు గురువు. ఒక సమయం సినిమాలు సీరియల్ ఇట్లాంటివి చూడకపోయినా పర్వాలే, ఏం నష్టమేం కాదు. మనం దాని మీద ఉంటుంది, అంత ఎక్కువ దాని మీద చూపిస్తామో ఆ విధంగా మన గురువు చెప్పిన మాటకి ఏ విధంగా ఉండాలా?
చకోర పక్షులు చంద్రకిరణాలకు ఏ విధంగా ఎదురు చూస్తాయో, జాతక పక్షులు సూర్యకిరణాలకు ఏ విధంగా చూస్తాయో, లేత లేత సిగుళ్ళు కోయిల కోసం ఇగుర్ల కోసం కోయిలలు ఏ విధంగా ఎదురు చూస్తాయో ఆ విధంగా గురుబోధకు మనము కూడా అలా ఎదురు చూడాల. ఆహా గురుదేవ దేవదేవ పరమపురుష 24 జిల్లాల నుంచి గురువులు వస్తారు. ఇంకా 25, 26 తేదీల్లో మనం ఎట్లుండల్లా ఆ పరమాత్ములు వాళ్ళ నోటి నుంచి ఆ తల్లి ఏం మాట చెప్తుందో, ఏ గురువు ఏం మాట చెప్తాడో అని ఈ శకోర పక్షులు ఏ విధంగా ఇగుర్ల కోసం ఎదురు చూస్తాయో అట్లా చూడల్లా. ఏం మాట చెప్తాడో నా దేవుడు ఆ మాట మనం మన హృదయంలో పదిలపరుచుకోవాలమ్మా. సామాన్యమైన బోధ కాదు, ఏదైనా పడుతుంది. కానీ ఈ గురుబోధ పట్టే చాలా కష్టము అని చెప్తారు పెద్దలు. కాబట్టి అంటే తెలుసుకుంటే సులభము. మహానుభావుడు అదే మనసు పెట్టి ఏమి గొప్ప మనసుతో వినల్లా, ఇంటేనే ఇది సులభమయ్యేది. లేకపోతే చాలా కష్టము. సాంఖ్యం స్వామి సాంఖ్యం చెప్తా ఇంకా నానా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 15 సబ్జెక్టులు చెప్పినాను నాయన, ఇంకా సాంఖ్యం చెప్తామ్మా అప్పుడు నానా రుచిగా ఉంటుంది అని. ఆ విధంగా మన స్వామి చెప్పేటప్పుడు కూడా మనము ఎవ్వరు వీటికి వచ్చిన వాళ్ళంతా మన స్వామి. మన స్వామిని మనం ఎలా చూసుకుంటాండామో, బ్రహ్మానంద రెడ్డి స్వామి అంటే నా దేవదేవుడు పరంధాముడు అని ఎలా చూస్తాము. వచ్చిన దేవతల వాళ్ళందరిలో కూడా మన స్వామి ఉండేది, మన స్వామి పలికిస్తా ఉండేది, మనలో కూడా మన స్వామి. అట్లని చూడాల మనము. ఈడ మనది ఎక్కడన్నా భజనలకు పోతాము, పూజలకు పోతాము, అక్కడ కూడా మన స్థానమే అది గురుస్థానం. కాబట్టి అందరిలో ఉండేది ఒక పరమాత్ముడే అని చెప్తున్నాడు కదా. అందరిలో ఉండేదో ఇరుగు గాని పొరుగు గాని బస్సు ఎక్కువ కారు ఎక్కువ ఆటో ఎక్కడ పోయినా వాకుచాతురం బాగుండాల బిడ్డ, నీ మాటే అందుకే చెప్తాడు మహానువాడు, పలుకు పలికితే అచ్చల పలుకే పలకల్లా. పద్దనొక్క కథ చెప్పాడు స్వామి. ఎంతటి వాని స్నేహంబు చేస్తే అంతటి బుద్ధి వస్తుందమ్మా. గొర్రెల్లో ఉన్ని పులి కూడా గొర్రె అయిపోయింది కదా. ఆ విధంగా మనం కూడా గురు సన్నిధానము, గురు బిడ్డల సన్నిధానము, గురువులకు ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే మన మనసు అప్పుడే ఒక రకం అయిపోతుంది. మామూలు మన చుట్టాలు బంధువులు చేసినారనుకో, ఏం కూర, ఏమన్నము, ఏం టిఫను తిన్నారా, ఇలాంటివి మామూలే తింటాం. ఎలా అయినా చెప్పినా తింటాం, చెప్పకనే మనం మామూలు ఆ పనులన్నీ చేస్తాం. ఆ విధంగా గురువు అంటే చిన్న వస్తువు కాదు, చాలా పెద్ద వస్తువు ఈ సృష్టిలోనే, దేవదేవుడు. కాబట్టి అలాంటి మహనీయుడు చెప్పేటప్పుడు మనం ఈ సెల్ ఫోన్లు కానీ ఇవన్నీ చూసుకోకూడదు. స్వామి చెప్పే మాటలు మంచిగా వినాల. ఆ విధంగా ఎవరైతే వింటారో వాళ్ళకే అర్థమవుతుంది అంటాడు గురుదేవుడు. ఆ విధంగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పరిపాలించేటివాడు. ఆ రాజ్యంలో హరిజనుడు. ఆ రాజు ఏం చేస్తాడంటే రాత్రి బౌలు పని చేసేవాళ్ళు ఆ ఊర్లో. 1వ జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము అని చెప్పి ఆ ఒక హరిజనునికి అతనికి డబ్బులు ఇచ్చి రాత్రిలో 10 గంటలకు, 12 గంటలకు, 1 గంటకు, 2 గంటలకు, 3 గంటలకు అట్లా స్టెప్పుల ప్రకారం వచ్చి నువ్వు ఇక్కడ చెప్పాలా నాయన డప్పు కొట్టాలా అని చెప్పి అతనికి చెప్తా అంటాడు. ఆ విధంగా చేస్తా ఉంటే ఫస్ట్ జామ్కి వస్తాడు, 10 గంటలకు వచ్చి డప్పు కొడతాడు. అప్పుడు ఒక స్లిప్ నుంచి ఒక బాబు వెళ్ళిపోయి మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు పని చేసేకి. ఇప్పుడులాగా పగులే కాదు, రాత్రి బవళ్ళు కొలువు చేసేవారు రాజభవనంలో. అలా చేస్తుండగా ఏమవుతుందంటే ఒకరోజు ఈ పిల్లవాడు బాగా ఇంటికి వచ్చిన తర్వాత అలా ఆయన ఏం చేస్తాడంటే పిల్లవాడి ఇంటికి వచ్చిన తర్వాత ఈ నాన్నకు ఒక పక్కపల్లికి పని పడుతుంది, వెళ్ళిపోతాడు. పోయిన తర్వాత అమ్మ ఏం చెప్తుందంట, అయ్యో నాయన గురువు దగ్గర 12 సంవత్సరాలు సేవ చేసి విద్య నేర్చుకుని ఇంటికి వస్తాడు ఆ బిడ్డ. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సాంప్రదాయ ప్రకారంగా గురువు ఏం చెప్తాను నాయన, పరాన్న భుక్తుడు కాకుండా స్వయం భుక్తుడు అయ్యి నువ్వు ఏదో ఒక విద్య కానీ వ్యాపారం కానీ వ్యవహారం కానీ చేసుకుంటూ నీ జీవనోపాధి చేసుకో బిడ్డ అని చెప్పి, తల్లిని ఎలా చూసుకోవాలా, తండ్రిని ఎలా చూసుకోవాలా, భార్యని ఎలా చూసుకోవాలా అన్నీ కూడా నువ్వు 10 ఏళ్ల వయసులోనే నా దగ్గరికి వచ్చావు. గురువు ఏం చేస్తాడు, తన కన్నా బిడ్డ కన్నా మన శిష్యులంతా తన స్వామి తినే అన్నము, స్వామి పడుకుండే తాన, స్వామి కూర్చుని తాన, మనం ఆ శిష్యుని కూడా కులము, మతము, భేదాభావము, ఈర్ష్య గాని, ద్వేషం గాని, డమ్మం, అసూయ ఇలాంటివి ఏమీ ఉండవు దేవదేవునికి. ఒక తల్లి ప్రేమ కన్నా 100 మంది తల్లిల ప్రేమ అయినా కూడా ఒక గురుదేవుని ప్రేమకు దీటి రాదు. ఒక తల్లి కని సాకి పెద్ద చేసి ఎంత చేసినా కూడా అట్లా 100 మంది తల్లులకుండే ప్రేమ అంతకన్నా ఇంకా ఎక్కువే ఉంటుంది గురువుకు. అంతటి గొప్పవాడు. ఇప్పుడు సూర్యకిరణాలు పొద్దున్నే ఏ విధంగా వస్తాయి, సూర్యుని చూడాలని చెప్పి చీకటి అనుకుంటుంది, చీకటిని చూడాలని సూర్యుడు అనుకుంటాడు, చీకటిని సూర్యుడు చూడలేడు, సూర్యుని చీకటి అట్లా అంత గొప్ప కాంతి అయిన వాడు గురువు, అంత గొప్పవాడు. అలాంటి గురుదేవుడు దేవదేవుడు. కాబట్టి ఆ దేవుని ఎప్పుడు మనము స్వామి చెప్పిన మాటలు అర్ధరేత్రి అప్పుడు వచ్చి అడగని, అమ్మా నీకు చెప్పిన మంచుకుందా నీ మంత్రాలంటే అప్పుడు కూడా చెప్పాలి మనం, నాయనా
మన పేరు మనం ఎట్లా చెప్తామో, ఏమ్మా ఏం పేరు నీ పేరు అంటే, నా పేరు లీలావతమ్మ స్వామి అంటాం. వెంటనే స్వామి ద్వాదశి షోడశి మంత్రాలు మర్చిపోయినావా బిడ్డ అంటలేదు స్వామి, మర్చిపాను, నిరంతరము ధ్యానించి భజించుకుంటానే ఉంటా స్వామి అని చెప్పాల. ఆ విధంగా మనము జీవిత పర్యంతరము ఆ బిడ్డని ఇంటికి పంపించేటప్పుడు కూడా గురువు ఇవన్నీ సౌకర్యాలు చెప్పి పంపిస్తాడు. ఇలా ఉండు బిడ్డ, ఒక కులకాంతను పెళ్లి చేసుకొని ఒకరిద్దరితో నువ్వు ఆ బిడ్డలైనా కూడా వద్దు, 5-6 మంది ఉన్నిలే, ఈ సృష్టిలో ఏం తప్పు లేదు. ఏందో పెద్దలు చెప్పినారు, పుట్టించినోడు పూరి మేపడని చెప్పి, ఎంత చెట్టుకు అంత గాలేనైనా, ఏమందరూ శాశ్వతంగా ఇక్కడే ఉండరు, లక్షాధికారులు తినేది అన్నమే, మనం తినేది అన్నమేనైనా బిడ్డ అని చెప్తాడు. చెప్పి ఈ సృష్టిలో 5-6 మంది సంతానం ఉన్నీలే, ఏం కాదు, ఎంత చేసినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికే, ఏం మనమేం శాశ్వతంగా ఇక్కడే ఉంటామా, 100 ఏళ్ళు బతుకుతున్నాం అంటున్నావు, 100 ఏళ్ళు ఎందుకు బతుకుతున్నాం తల్లి, 50 ఏళ్ళు నిద్రగా, ఇంకా 50 ఏళ్లలో ఎన్నుండాయో చూడు, బాల్యము, యవనము, కౌమారం, వృద్ధాప్యం, ఈ విధంగా మన జీవితం అంతా గడిచిపోతాందిలే బిడ్డ, ఎందుకు ఒకరిద్దరితో హద్దు చేసుకోవద్దు, దండిగా కలిమి లేకుండా వాళ్ళే బలమన్నా ఉంటుంది, 4 బిడ్డలు ఉంటే ఇల్లు కూడా బాగా శుభోజయంగా ఉంటుంది అని చెప్పి, ఇలాంటి మాటలన్నీ దేవదేవుడు చెప్పి, గురుదేవుడు చెప్పి పంపిస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు లక్షణంగా బాగా సంసారం చేసుకుంటా ఉంటాడు. ఆ అట్లా వాళ్ళు మహనీయులు, వాళ్ళ ముఖములో షోడశి కళలతో ఉంటారు, వాళ్ళ దగ్గర ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, అభిమానం, అహంకారం ఏమీ ఉండవు వాళ్ళల్లో. గురువు దగ్గర 10 ఏళ్ల వయసులోనే వెళ్ళిపోయినారు కదా, అందుకు చెప్తాడు గురువు కూడా. అక్కడ ముందు చెప్పినాడు, ఏం చెప్పిన, ప్రజ్ఞాన గణ ప్రత్యగర్భో బ్రహ్మ వివాహమష్మి అని చెప్తాడు. అహం పదార్థరహితం, నేను అహంకారాన్ని కూడా చెప్పినాడు నాయన గురువు. ఆ పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కరోజు వాళ్ళ తండ్రి ఈ విధంగా చెప్తాను నాయన, అహం పదార్థం అని, నీలో ఉండే అహంకారాన్ని, అభిమానాన్ని, ఇవన్నీ కూడా నువ్వు ఇక్కడ వదిలేసే, ఎవరిని చూసినా కూడా నన్ను చూసినట్లే ఉండల్లా, తల్లిని చూడు, తండ్రిని చూడు, ఇరుగుని చూడు, పొరుగుని చూడు, ఎక్కడ ఎవరిని చూసినా నా దేవదేవుడే, నా గురుదేవుడే, నన్ను ఎలా చూసుకున్నావో ఈ 12 సంవత్సరాలు అలా ఊర్లో కూడా అందరిని అలా చూసుకోవాలి నువ్వు, నీలో ఏ కోణాన కూడా ఈర్ష్య ద్వేషం ఉండకూడదు అని చెప్పి పంపిస్తాడు గురువు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ తండ్రి పక్కన ఊరికి పోయినాడు. పోతే అప్పుడు వాళ్ళ తల్లి ఏం చేస్తుంది, ఆయన అక్కడ పోతానట్లు ఇట్లా వర్షాకాలము పోయినప్పుడు వర్షం పట్టుకుంటుంది. ఆ ఊరికి ఈ ఊరికి ఒక ఏరు అడ్డం ఉందంట. ఇంకా వర్షం ఎక్కువైపోయి ఆ ఏరు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకెలా పోవాల, నేను పోలేనే, ఇంకా రాత్రికి రాజు ఈ విధంగా కొలువు చేయాలి కదా అనుకుంటా అంటాడు. అప్పుడు వాళ్ళ తల్లి ఏం చేస్తుందంటే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. 10 గంటల రాత్రి అయిపోయా, మా భర్త రాలేదే, ఇంకా టప్పు కొట్టే వాళ్ళు ఎవరు, రాజు మాకేం షీట్ చేస్తాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. అప్పుడు ఈ పిల్లవాడు అడుగుతాడు, ఎందుకమ్మా నువ్వు ఆలోచన చేస్తున్నావు, నేనుండా కదా, నేను కూడా, నాయనా నీకు ఎప్పుడు వచ్చు బిడ్డ, నువ్వు 10 ఏళ్ల వయసులోనే గురువు దగ్గర చేరావు, నీకు డప్పు కొట్టడం వచ్చా అంటుంది. అవును వచ్చు చెప్తాడు. గురువు దగ్గర చేరిన వారికి ఆ గురు అనుగ్రహం అట్లుంటుంది తల్లి, ఏదైనా గురువు అంతా నాకు అందిస్తాలే, గురువు నాకు అన్ని సంకల్పాలు తెలిపినాడని చెప్పి ఆ బిడ్డ చెప్తాడు. సరేలేని చెప్పి ఇంకా అమ్మ గమనైపోతుంది. ఆ పిల్లవాడు డప్పు కొట్టుకుంటా వస్తాడు. ఎక్కడికి వచ్చాడు, ఆ ఊర్లో డప్పు కొట్టుకుంటా వచ్చి ఒక శ్లోకం చెప్పినాడు అక్కడ, జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగర దుఃఖం తస్మాత్ జాగ్రత్త అంటాడు. ఆ రోజుల్లో వాడుక భాష రాజులకు, ఆ సంస్కృత భాషలో రాజుకు అర్థమైపోయింది ఆ శ్లోకము. వింటా ఉన్నాడు, ఎవరు ఈ పిల్లవాడు, రోజు డప్పు కొట్టి ఆయన కాదే, ఈ పిల్లవాడు ఎవరబ్బా అని చెప్పి ఆలోచన చేస్తా అటు ఇటు తిరుగుతా ఉన్నాడంట. అప్పుడు ఏమైందంటే అట్లా రాత్రప్పుడు 5 మందికి నిద్ర ఉండదు అంటాడు స్వామి. రాజులకు నిద్ర ఉండదు, తర్వాత భయం ఉండే వాళ్ళకు, దొంగ పని చేసే వాళ్ళకి నిద్ర ఉండదు, వ్యభిచారం పని చేసే వాళ్ళకి నిద్ర ఉండదు, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి నిద్ర ఉండదు, ఇలా చెప్తాడు. ఇట్లా 5 మందికి నిద్ర ఉండదు ప్రపంచం సృష్టిలోని. మనకేమీ లేని వాళ్ళకి పండుకుంటా అంటే జై పరమేశ్వర అంటే నిద్రపోతాము, మళ్ళీ తెల్లవారుతంట్లో 5 గంటలకే లేస్తాం, మన పని మనం చేస్తాం. వాళ్ళకి రాజుకు నిద్ర ఉండదు, ఎందుకంటే పై రాజులు వస్తారేమో, మా రాజ్యాన్ని కొల్లగొట్టి మాకు ఇట్లా చేస్తారేమో అని చెప్పి అతనికి భయం ఉంటుంది. ఆ భయంతో అతనికి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతా ఉంటే ఆ టైంలో వచ్చి పిల్లవాడు ఈ శ్లోకం చెప్తే ఆ రాజుకు అర్థమైందంట. అప్పుడు సంస్కృతం వచ్చేది రాజులకు కూడా, అన్ని భాషలు వచ్చేవారు రాజులు. ఇది అర్థం చేసుకున్నాడు. ఆహా, జన్మ దుఃఖ జరా దుఃఖం జయా దుఃఖ పునః పునః అని చెప్పినాడు ఈ బిడ్డ. జన్మము, మనం జన్మానికి రావటమే దుఃఖమే కదా, నిజమే కదా అని చెప్పి అతను ఆలోచన చేస్తా అన్నాడు. ఓ గృహం నాస్తి అని చెప్తున్నాడు కదా,
మాతా ఈ విధంగా జన్మ దుఃఖం, జరా దుఃఖం, జయా దుఃఖం, పునః పునః సంసార సాగర దుఃఖం. ఈ సంసారానికి తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి అన్ని బాధలే, అన్ని కష్టాలు అన్ని ఇవే కదా. మన పరమాత్మ అని చెప్పి ఈ సంసారం కూడా అబద్ధమే కదా, ఇదంతా నిజం కాదు కదా అని చెప్పి రాజు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆస్తి గృహం నాస్తి అంతా అబద్ధమేనైనా అబద్ధం ఎంత, ఇది మంచి మాటలు చెప్పినాడు. అవంతా ఆలోచన చేసుకుంటా రాజు అదే దాని మీదనే అర్థమవుతా ఉంది. ఎక్కువ గురువు చెప్తాడు మనకమ్మా, సూక్ష్మ ప్రజ్ఞావంతులకు ఎక్కువ చెప్పని అవసరం లేదు, ఒక్క మాటతోనే పట్టుకోవాలని చెప్తాడు మన గురువు. అయితే మనం అంత సూక్ష్మ ప్రజ్ఞావంతులం కావాలా. అయితే ఇప్పుడైతే ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి, మళ్ళీ ఇట్లా రికార్డ్ చేసి మనకు యూట్యూబ్లో పెడుతున్నారు. అప్పుడు కాలంలో అట్లా కాదు. ఇప్పుడు చెప్తే కదా, ఆ పిల్లోడు 10 ఏళ్ల వయసులో పోయి గురు సేవ చేసి ఒక్కసారి చెప్తా అంటే వాళ్ళకి అర్థమైపోతా అనేది. అప్పుడు చదువులు కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు, చదువు అంత చిన్న బిడ్డ పోయి అట్లా సేవ చేసినారు. చేస్తా అంటే వాళ్ళు గురువులు తాను వాళ్ళు తనువు ధనము మనసు ప్రాణం అన్ని గురువుకి అంకితం చేసేసింటారు. ఆ విధంగా ఈనాల మనం కూడా ఏ మాట చెప్తాను, నా దేవదేవుడు నా పరమాత్ముడు ఇంతమంది మహనీయులు ఇక్కడ వస్తారు, ఎవరేం చెప్తారో మనం తినల్లా ఇని. ఇది ఒక కనీసం 20 రోజులు పూజ ఎందుకు పెట్టినాడు, మన లాంటి శిష్యుల కోసమే స్వామి పూజ పెట్టిండేది. తెలుసుకొని ఎప్పుడు సంసారం అనే దాంట్లో మునిగిపోయి ఇదే అయిపోతాండారు బిడ్డలు, ఇది గురువు తాను చేరి కూడా ఉపయోగం ఉండదని చెప్పి మన కోసం పెట్టినాడు. అయితే ఇక్కడ ఎవరిని వస్తున్నామా వింటున్నామా, మరి వచ్చినాక ఎట్లుండాలంటే మనిషి ప్రజెంట్ మనసు ఆబ్సెంట్ అని కూడా ఉండకూడదు. అట్లుండేటి కంటే ఇంటికాడు ఉండేదే మేలు. ఇంటికాడుండి ఈ వేళకు పూజ జరుగుతూ ఉంటుంది, ఈ వేళకు గురువులు వచ్చింటారు, ఈ వేళకు ఇది చేస్తుంటారు, ఈ వేళకు పొద్దున్నే లేస్తా అట్లా అనుష్ఠానం చేసింటారు, మేలుకొల్పులు చదివింటారు, ఎవరు చదివిరో ఎంత బాగుంటుందో కదా అని తన్మయంగా మనస్ఫూర్తిగా ఇంటికాడుండే మనము అట్లా చేయొచ్చు. లేదు ఊరికే మనిషి ఇటుకు వచ్చి ఇంటికాడ ఏమైనో పిల్లోళ్ళు ఏమైరో స్కూల్కి పోయారో లేదో, మా కొడుకేమో మా కోడలేమో, అది ఇట్లుండేటి కంటే ఇటుకు రాని అవసరంలే. అట్లా ఉండకూడదు అంటాడు గురువు. అట్లా ఉండకుండా తనువు ధనము మనసు గురువుకి ఎలా ఇచ్చినామో అదే విధంగా మనసుని ఇక్కడ కూర్చోబెట్టి ఈ బోధనంతా ఇనల్లా అంటాడు. స్వామి చెప్పినాడు, వివేకానందుడు రామకృష్ణ పరమహంస గురువు దగ్గరికి పోయినాడంట. పోతే నాయనా నేను దేవుని చూడాల స్వామి అన్నాడంట. నాయనా ఇంత చిన్న వయసు నీకు, 12 ఏళ్ల వయసు, 12-13 ఏళ్ల వయసు ఉంటుంది ఆ బిడ్డకు, ఇప్పుడేంది నైనా నువ్వు దేవుణ్ణి చూసేది అంటాడు. అని మా మహిమ ప్రాప్తి ప్రారంధము ఈశత్వము వశత్వము ప్రసాదిస్తాను ఆయన బిడ్డ. ఈ సృష్టిలో అన్ని రాజయోగం చేసి చూసుకొని మళ్ళీ రాపో బిడ్డ, మళ్ళా తర్వాత చెప్తాను అంటాడు. అప్పుడు ఇవన్నీ చెప్పే వరకు స్వామి చెప్తా అంటే ఈయన గమ్మని నవ్వుతాడు. ఏం నాయనా నవ్వుతుండవు బిడ్డ అంటే అప్పుడు చెప్తాడు వివేకానందుడు, నాయనా స్వామి నాకు గ్యారంటీ ఇస్తావా అంటాడు. అయితే అంతవరకు నేను ఉంటానని గ్యారంటీ ఇస్తే నేను పోయి ఇదంతా చూసుకొని రాజయోగం చేసి వస్తాను, తరువాత నాకు దేవుణ్ణి చూపిస్తూ అంటాడు. అప్పుడు స్వామి కూడా ఆలోచన చేస్తాడు, ఆహా ఎంత సూక్ష్మ ప్రజ్ఞావంతుడైనా బిడ్డ, అన్నిటికీ గ్యారంటీ ఉండ, ఈ బల్బు గ్యారంటీ ఉంది, ఈ మైక్ గ్యారంటీ ఉంది, ఈ దీనికన్నిటికీ ఫ్యాన్ గ్యారంటీ ఉంది, అన్నిటికీ ఒక బుక్లెట్ ఇస్తారు మనం కొనుక్కుండేతాడు, ఇన్నాళ్ళు ఇవి పని చేస్తాయి ఇట్లా ఉంటాయి అని. అయితే ఈ జీవితాన్ని ఈ శరీరానికి ఎవ్వరు గ్యారంటీ లేరు. దీని మాట ఊరునో అడవినో ఉదక మధ్యమునో ఎప్పుడో ఏ క్షణంబో వెళ్ళిపోతుంది నాయన. దీన్ని 1,000,000 వైదికులు గుమికూడి వచ్చిన శరీరానికి చెప్పేవాళ్ళు కానీ ఆయుస్సుకు మందు పోసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్తాడు గురువు. ఆ విధంగా ఆయుస్సుకు మందు పోయాలంటే ఎవరితోనా కాదు. అప్పుడు ఆలోచన చేసినాడంట గురువు, నిజమే కదా బిడ్డ నీ మాటని. ఎవరు? రామకృష్ణ పరమహంస స్వామి గురువు. వివేకానందుడు చెప్తా అంటే ఆలోచన చేసినాడు, ఆహా బిడ్డ నిజమే కదా నీ మాట, దేనికైనా గ్యారంటీ ఉంది, దీనికి లేదు కదా అని చెప్పేసి మళ్ళీ చెప్పినాడు స్వామి. ఏమి చెప్పినాడు, నాయనా తీవ్ర మోక్షాపేక్షతో వచ్చినావు, చూడబడే స్థానంలో ఉండేది దేవుడు కాదు నాయనా. నువ్వు ఏదైతే చూస్తున్నావో ఈ ప్రపంచంలో అదంతా దేవుడు కాదు బిడ్డ, చూసేవాడే పో దేవుడు అన్నాడు. చూడబడే స్థానంలో ఉండేటివి నక్షత్రాలు, గ్రహాలు, ఉలకలు, తోకచుక్కలు, దుమ్ము ధూళి సకల పంచభూతాలు ఏవైనా కూడా సరే ఇవంతా కాదు నైనా, చూసేవాడే దేవుడు అన్నాడు. ఎవరు ఆలోచన చేశాడు? ఎవరు? వివేకానందుడు. ఆహా బ్రహ్మాండం బద్దలయ్యే వరకు ఆలోచన చేసినాడంట. నాలో ఉండి శబ్దాలను చెవులతో వినిపిస్తుండేది ఎవరు? నేనే కదా అని ఎరుగుతున్నాడు. నేత్రాల ద్వారా రూపాన్ని చూస్తుండేది ఎవరు? నేనే. నాలుక ద్వారా రుచులు ఎరుగుతుండేది ఎవరు? నేనే అనుకుంటున్నాడు. ముక్కు ద్వారా వాసనలు చూస్తుండేది ఎవరు? అని నేనే కదా. నోటి ద్వారా, చేతుల ద్వారా, కన్నుల ద్వారా, కాళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తా ఉండేది ఎవరు? నేనే కదా. మనసు ద్వారా సంకల్ప వికల్పాలు, బుద్ధి ద్వారా నిశ్చయము,
చిత్తం ద్వారా చింతన, అహంకారం ద్వారా అనుమానపడుతూ నేనే కదా, ఆహా నేననే వస్తువు ఇంత గొప్పదానైనా ఎంత గొప్ప వస్తువు అని ఆయన అర్థమైపోయింది ఆయనకు. ఎవరికి? వివేకానందునికి. ఒక్క మాటలోనే ఆ మాట అర్థం చేసుకున్నాడు. ప్రపంచానంతా ఉరూతలు ఊగించినాడంట. ఆయన మైక్ తీసుకొని ఇలా కూర్చుంటే ఎదుట కూర్చొని ఇనే వాళ్ళల్లో ఉండే అజ్ఞానం కూడా తాగుతున్నాడంట. ఆయనకి ఏమనే మాత్రము ఏ మతము గాని కులము గాని ఎవరైనా సరే అంత శక్తి పొందినాడు ఆ ఒక్క మాటతోనే. చూసేవాడే దేవుడు నాయనా అన్నాడు. చూసేవాడే దేవుడు మానవునిలోనే అధికంగా ఉన్నాడు. మానవ సేవే మాధవ సేవ అన్నాడు. ఎవరు? వివేకానందుడు. ఆహా నేనేనా, నాలో ఉండి తెలుసుకుంటా అంటే వాడేనా దేవుడు, ఇదంతా ఎరుగుతాండేది నేనేనా, అందరిలో ఉండేది ఈ పరమాత్మేనా? మహానుభావ ఏమన్నాడు చూడు, సమానత్వము ఆయనలో ఏమనే మాత్రము వీళ్ళు క్రైస్తవులని, వీళ్ళు జైనులని, వీళ్ళు తుర్కస్తులని, వీళ్ళు బౌద్ధులని, యూదులని అనే భేదాభావం ఏమన్నుందా? సనాతన సాంప్రదాయాన్ని వహించినాడు. ఈ ప్రకారంగా ఎవరైతే ఈ గొప్పతనాన్ని ఈ ఒక్క మాటతోనే ఎక్కువసేపు కూడా ట్రన్నులు బోధ చెప్పనవసరం లేదు మా బిడ్డ. గొంతు రాసే వరకు స్వామి చెప్పినా కూడా మనం అర్థం చేసుకోకుండా ఉండం. కాబట్టి చూసేవాడే దేవుడు అన్నాడు. ఆ దేవుడే. సంతోషంగా ఉండాలంటే మనకేముండాలా? కూడు గుడ్డ కూడే కదా, ఈ మూటి కోసమే కదా మనం ఆవేశపడతాండేది. కోట్లు సంపాదించినా ఎత్తపోయేది లేదు. లక్షాధికారైన లవణమనమే కాని మెరుగు బంగారము మిరింగబోడు. విత్తమార్జన చేసి విరవీగుట కాని కూడపెట్టిన సొమ్ము తోడు రాదు. లక్షాధికారి తినేది అన్నమే, భిక్షాధికారి తినేది అన్నమే. మా 4 అంతస్తుల్లో ఉండే అయినా పోయేది అక్కడే. మనం గుడిసెలో ఉండేవాళ్ళం పోయేది. ఎవ్వరు ఏం తెచ్చేది లేదు, పోయేది లేదు బిడ్డ. ఎవరైనా అందరూ తినేది అన్నమేను. గృహము, కూడు గుడ్డ గూడు 3 ఉంటే చాలు, జీవితం ఇంకేం ఒక ఇది అయిపోతుంది కదా అని చెప్పి ఆ దేశం అంతా పర్యాటన చేసినాడంట. ఏమనే మాత్రం స్వార్థము లేకుండా ఏమాత్రము అందరికీ సేవ చేసినాడు. ఎవరు? ఆ మహనీయుడు వివేకానందుడు. అందరిలో కూడా అమ్మా ఏం కావాలా మనకు, అంత కూడు గుడ్డ గూడే కదా, ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారని చెప్పి అందరికీ కూడా ఆ విధంగా బోధ చెప్పినాడంట. ఇట్లా చెప్పుకుంటా రాజ్యం అంతా కూడా తిరిగి ఎవరిని కూడా భేదాభావం లేకుండా అందరికీ నిస్వార్థపరుడై బోధనను ప్రబోధించినాడు. ఆ విధంగా మనము కూడా స్వామి గురువు చెప్పేటప్పుడు మనసు, బుద్ధి, చిత్తము అన్నీ ఏకం చేసుకొని గురువు మాటలు వినాలా. ఇంటేనే మనకి చెవులు పట్టేది. సామాన్యమైన బోధ కాదు. చెప్తారు ఏమి బ్రహ్మ విద్యగానే అని అంటారు. బ్రహ్మ విద్య ఇది. కాబట్టి మనం ఆ దేవదేవుడైన పరంధాముని ఎప్పుడు కూడా నిరంతరము ధ్యానించి భజించి గురువాక్యం ప్రకారం నడుచుకున్న వాళ్ళకే ఈ బోధ వస్తుంది బిడ్డ, సామాన్యంగా రాదు అంటాడు. తరువాత ఈ మాటలన్నీ చెప్తానికి రాజు విన్నాడు. ఆహా బిడ్డ, నాకు ఇన్నాళ్ళ నుంచి డప్పు కొట్టే వాళ్ళు ఎవరు కూడా ఇంత తెలియలేదు. ఎవరు నువ్వు నాయనా, ఏ తల్లిగా నిన్నని చెప్పి రాజు మళ్ళీ అప్పుడు ఆలోచన చేసినాడు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జయా దుఃఖం, పునః సంసార సాగర దుఃఖం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ శ్లోకానికి అంతవరకు అర్థం చేసుకున్నాడంట. ఇంకా రెండోసారి వస్తాడు, ఏం శ్లోకం చెప్తాడు ఇందామని చెప్పి రాజు ఎదురు చూస్తాడు. మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త అన్నాడు. ఆహా ఆలోచన చేశాడు ఎవరు? రాజు. మాతా నాస్తి అని చెప్తున్నాడు. నాయనా మాతా నాస్తి పిత, తల్లి శాశ్వతం ఉంటుందా? ఉండదు. ఎంతో ప్రేమ చూపిస్తుంది, ఎంతో అభిమానం చూపిస్తుంది, సర్వాన్ని ఒడ్డుతుంది తల్లి. బిడ్డకు బాగలేదని అంటే డాక్టర్ తాగు కాళ్ళు అయినవాడు, నాయనా నా బిడ్డ బతికితే చాలు స్వామి, నా ప్రాణమైనా ఇస్తా అంటుంది. ఆ విధంగా అంత తల్లి ప్రేమ అంటే అంత ఎక్కువ ఉంటుంది. అంతకన్నా 10 రెట్టింపు గురువు ప్రేమ కూడా ఉంటుంది. కాకపోతే తల్లి ఏం చెప్తాంది? నాయనా బిడ్డ, నా ఎవరమైనా ఇది శాశ్వతం కాదు, నేను పోతున్నాను, నా కాలం అయిపోయింది, నేను పోతున్నా, నీ సంసారం నువ్వు చేసుకొని ఇలా ఉండు బిడ్డ అని చెప్పేసి తల్లి కూడా వెళ్ళిపోతుంది. ఒకరోజు తండ్రి కూడా వెళ్ళిపోతాడు. తండ్రి ఏం చేస్తాడు? లేక కొడుకు పుట్టినాడని చెప్పి ఎందరికో అన్యాయం చేసి అది కావాలా ఇది కావాలా, ఎకరాకు 10 ఎకరాలు సంపాదించాలా, నా కొడుకును మంచి విద్యాబుద్ధిని చేయాలా అని చెప్తాడు. కొడుకు పుట్టినవుడుగా తండ్రికి సంతోషం కావాల్సింది. 10 మంది చూసి అబ్బా పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనలా, పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడే పొందుగ సుమతి. ఇట్లా మహనీయుడు దేవదేవుడు మన స్వామి కొడుకు ఫస్ట్ కొడుకు పుట్టినాడంటే ఎంతో సంతోషపడి ఉంటుంది మా అమ్మ కూడా, సీతమ్మ తల్లి కూడా. మళ్ళా పుత్రుని ఇలాంటి బిడ్డని ఇప్పుడు నింటే ఎంత సంతోషపడదురు. దేవదేవుడు నా బిడ్డ ఇంతమందికి కూడా గురువు అయినాడని చెప్పి అట్లా
బిడ్డ పుట్టినవుడు కాదు, మనం సంతోషపడాల్సిందే. వచ్చినావు నాయనా, ఈ సంసారంలోకి వచ్చినావు, నువ్వు కూడా ఈ మాయలో పడి అన్యాయం అయిపోవద్దు, నువ్వెవరో, నీ జన్మం ఏదో నిజం తెలుసుకొని బతుకు బిడ్డ అని చెప్తారు మహా తల్లి తండ్రి. ఇట్లా పుత్రుని, ఇట్లా బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రి కూడా ఎంతో ఆనందపడతారు, సంతోషపడతారు. అట్లా బిడ్డ పుట్టల్లా, ఒక్క బిడ్డ అయినా చాలు. ఆ విధంగా అట్లా తండ్రి నాస్తి. తండ్రి ఏం చేస్తాడు, తండ్రి కొన్నాళ్ళుండి ఇదంతా ఆయన కూడా వెళ్ళిపోదు, నాయనా నేను కూడా సత్యమేను, లేదు తస్మాత్ జాగ్రత్త, మెలుకు అని ఎవరు చెప్తున్నారు? ఈ విధంగా ఆలోచన చేసుకుంటా ఉన్నట్లే ఏమైంది, అవును కదా రాజు, మనమైనా ఒక రోజైనా వెళ్ళిపోయే వాళ్ళమే. తల్లి వెళ్ళిపాయ, తండ్రి వెళ్ళిపాయ, అందరూ తాతలు ముత్తాతలు మనము చూడంగానే ఎందరో రారాని రాజులు కూడా అందరూ వెళ్ళిపోయారు కదా, ఇదంతా శాశ్వతము కాదు కదా అని చెప్పి ఆలోచన చేసుకుంటా ఉన్నాడు. సూర్యుడు వస్తాంట్లే చీకటి ఉండదు, చీకటి వస్తాంట్లే సూర్యుడు ఉండరు కదా, ఆ విధంగా ఇదంతా అబద్ధమే కదా అని చెప్పి ఆ రాజు ఆలోచన చేసుకుంటాడు. మళ్ళీ మూడో జాముకు వస్తున్నాడు ఈ పిల్లోడు. మూడో జాముకు వస్తాడు, ఏం చెప్తాడో అని ఆలోచన చేస్తుంటే కామక్రోధ లోబచ్చే దేహే తృష్ణంతి తస్కర జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త అని డప్పు కొట్టినాడు. మూడో జాముకు వచ్చి రాజు వింటున్నాడు, నాయనా బిడ్డ, మానవునిలో జ్ఞానాన్ని అభివృద్ధి కాకుండా అజ్ఞానం అడ్డుకుంటుంది కదా. ఆహా, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మచ్చరము అనే దొంగలు లోపలనే ఉండారు కదా అని ఆలోచన చేస్తున్నాడు. మనలో ఉండే అజ్ఞానము, అవివేకము ఈ దీనిలోనే మన జీవితం అంతా అయిపోతుంది కదా అని రాజు ఆలోచన. ప్రహ్లాదునితో వాళ్ళ నాన్న చెప్పినాడంట, ఒరే విష్ణువు లేడు నాయనా, విష్ణువు మన భయానికి భయపడి ఎక్కడో వెళ్ళిపోయినారా బిడ్డ, ఇంకా వాని పోరు లేదు నాకు, నేనే దేవుని అన్నాడంట. ప్రహ్లాదుడు ఏమంటుండ, ఆహా నాయనా, నీకు అంత అర్హత లేదులే, అంతటి వానవు నువ్వు కాదులే అంటున్నాడు. ఎందుకు? ఈ లోకమంతా కూడా గడియలో జయించవచ్చు నాయనా, ఈ బయట ఉండే ప్రపంచమంతా వితల సుతల తలాతల రసాతల మహాతల భూలోకం, భూవర్లోకం, మహర్లోకం, సువర్లోకం అన్నిలో సత్యలోకము, ఈ లోకాలన్నీ కూడా క్షణంలో జయించవచ్చు నాయనా. నీలో ఉన్నటువంటి ఇంద్రియాలను, ఇంద్రాధిపతులను, మనోబుద్ధి చిత్త అహంకారాలను నువ్వు జయించగలుగుతావా అన్నాడు. ఎవరు? ప్రహ్లాదుడు వాళ్ళ నాయన్ను. అయినా విష్ణువు లేరా, మన కోసం భయపడి ఎక్కడ దాక్కున్నాడు, నేనే దేవుని, నా విరోధి మాట నా ఇంట్లో నువ్వు పలుమార్లు ఓం నమో నారాయణాయ అని మంత్రం పలకద్దు బిడ్డ, నన్నే వేడుకో, ఓం హిరణ్యకశిపాయ అనేది. మన దేశమంతా నేను రాజును కదా, నన్ను వేడుకుంటున్నారు, నువ్వు నన్ను వేడుకొన్నాడు. అప్పుడు చెప్పి, నువ్వు కాంతటో నువ్వు కాదనైనా, ఈ లోకమంతా జయించచ్చు కానీ నీలో ఉండే అరిషడ్ వర్గాలు దాంట్లో జయించగలుగుతావా నువ్వు అని చెప్తాడు. అప్పుడు చెప్తున్నాడు, చూడు ఏం మాటలు చెప్తున్నాడో మహానుభావుడు. ఆ శత్రువును జయించేకి నీలో ఉండే ఇవన్నీ జయించుకున్నావంటే దేశమంతా జయించినిట్టే నువ్వు అని చెప్తాడు. ఆ విధంగా మనము కూడా ఎక్కువసేపు వినాల్సిన పని లేదంటాడు గురువు. ప్రహ్లాదుడు మనం స్వామి చెప్పేటప్పుడు మనస్ఫూర్తిగా విన్నామంటే ఈ బోధ కూడా మనకు అంతలో ఇంతైనా గురిపడుతుంది. ఆ విధంగా వినాలని చెప్తాడు. ప్రహ్లాదుడు నవమాసాల్లో తల్లి గర్భములు ఛాన్సేపు వినిలా, ఓం నమో నారాయణ అనే మాట ఛాన్సేపు వినిలా. వాళ్ళ తల్లి పేరు లీలావతీదేవి. ఆమెను ఎవరు శరబడతారు? దేవేంద్రుడు శరబట్టింటాడు. పడితే అప్పుడు నారదుడు పోయి అడ్డుకుంటాడు. అయ్యో ఆ మహాతల్లి పరమ పతివ్రత, ఆమెను నువ్వు శరబట్టకూడదు అని చెప్పి అప్పుడు చెప్తాడు. మనము కూడా మన పిల్లోళ్ళకు ఇట్లా విషయాలు నేర్పించాల. చిన్నప్పుడే మనవడు ఇట్లా చిన్నపిల్ల 5 ఏళ్ళ పిల్లోడు, వానికి ఇప్పుడు భగవద్గీత తప్పి 2 శ్లోకాలు చెప్పునైనా, ఇది నేర్చుకునైనా నేర్పించాల. వాళ్ళు ఒక చదివే వాళ్ళు 10 ఏళ్ళ పిల్లోడు అయినాడు అనుకో, మనలాగానే ఇట్లాంటివి నేర్పించాల. మన ఇళ్ళల్లో కర్లేనివన్నీ ఇట్లాంటివి పెట్టుకోకూడదు. భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, భద్రాద్రి రామశతం కానీ ఇలాంటి పుస్తకాల్లో ఒక కందార్థం చెప్పు బిడ్డ, ఒక శ్లోకం చెప్పు నాయన, ఇట్లా చెప్పి వాళ్ళకు ఏం కావాలనేది మన పిల్లలకు మనకు తెలుసు కదా. నాయన నీ పుట్టినరోజుకు మంచి బట్టలు తీసిస్తా బిడ్డ, లేకపోతే నీకు సైకిల్ ఇష్టం కదా, సైకిల్ తీసిస్తా, ఈ శ్లోకం నువ్వు నాకు నువ్వు చదివి నాకు చెప్పితే నీకు సైకిల్ తీసిస్తానంటే వాళ్ళు దానిలోకి ఆశపడతారు. పాపం వాళ్ళ మనసు చిన్న మనసు కదా. అందుకే పెద్దలు చెప్తారు, చిన్న బిడ్డకు ఏది చెప్పినా కూడా అది బోధ నిలిచిపోతుంది. పెద్ద వాళ్ళ వయసు అయి ముసలోళ్ళు అయ్యే వరకు కూడా ఆ బోధ అట్లే నిలిచిపోతుంది. ఇప్పుడు స్వామి చెప్తాడు, పూరా చిన్న పిల్లలకు బోధ చెప్తే పడుతుందా? పట్టదు. ముసలోళ్ళు ఇంకా కాదు, మనకన్నా ఇంకా పెద్ద ముసలోళ్ళకి 50-60 ఏళ్ళ వయసు అయిపోయింది, వాళ్ళకి పడుతుంది, వాళ్ళకు పట్టదు. అందుకే దీన్ని కూడా అట్లా అంత జ్ఞానం అంత ఉండే వాళ్ళకే చెప్పాలా అని చెప్తాడు. ఆ విధంగా మనం కూడా పిల్లోళ్ళకు అట్లా మన ఇంట్లో ఉండే పిల్లోళ్ళు కూడా మన పిల్లడు అయిపోతానే వాళ్ళు కూడా దీంట్లోకి రావాలా అని ఆ విధంగా చెప్పాలా.
అప్పుడు ఏం చెప్పినాడు, ప్రహ్లాదుని తల్లికి కడుపు అప్పుడు నిండు శూలాలతో ఉంటుంది ఆమె, ఎవరు లీలావతి దేవి. అట్లున్నప్పుడు నారదుడు ఏం చెప్తాడంటే, ఆమె బాధపడతా ఉంటుంది. అమ్మా ఎందుకు బాధపడతావు తల్లి, దుఃఖపడద్దు, ఇదంతా శాశ్వతముగా తల్లి అశాశ్వతమైంది, నీకు ఒక మంత్రం చెప్తా ఇను తల్లి అని చెప్తాడు. ఆమె పండుకొని అలా పాపం అట్లా ఉంటే పడుకొని నిద్రపోతుంది, నిద్రలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నారదుడు ఏం చెప్తాడు, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని, ఈ మంత్రం చెప్పుకో తల్లి అన్ని కష్టాలు పోతాయి అని చెప్తాడు. ఈ లోపల ఉండి ఒక్కసారి అన్నాడంట, అంతే. మళ్ళీ మిగతా ఎక్కువ ఇనిన్లా, ఈయన ఏం చెప్పిండేది కూడా ఆయనకు తెలదు. అన్నాడంట, అమ్మ నిద్రపోయింది కదా నేను అందాము అని. ఆ ఒక్క మాటతోనే చూడు, ఎవరు అనిండేది, ప్రహ్లాదుడు. కడుపులో ఉండే బిడ్డ, ఇంకా ప్రపంచానికి రాలా, కడుపులోనే 9 మాసాలతో ఉన్నాడు. ఇప్పుడు ఇంక చెప్పండి, ఎక్కువసేపు కూడా వినాల్సిన అవసరం లేదు. ఏమని మూకొట్టాడో ఆ మహనీయుడు, మహానుభావుడు, ఓం అనగా నేను, ఓం అంటే ఏమి నేను అని అర్థం చేసుకున్నాడు. నమో అంటే నమస్కరించడము, నమస్కరించేది కదా. ఎవరికి నమస్కరించాలా? నారాయణ. నారములు అంటే తత్వములు, అయనుడు అంటే పయనించేవాడు కదా. ఈ సృష్టిలో అన్ని తత్వాల పైన పయనించేవాడు ఎవరు? చెవుల పైన, చర్మం పైన, కన్నుల పైన, నోటిపైన, సమస్త విషయాలపైన ఎవరు ప్రయాణం చేస్తున్నారు? నారదుడు. ఆ నారదుడు కూడా ఎవరో కాదు, నేనే నారదుని, నాలో ఉండి నారదుడే. ఎక్కడో దేవలోకంలో వైకుంఠంలో అక్కడ దేవేంద్రుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడ త్రిమూర్తులు ఉన్నారు, అక్కడ నారదుడు ఉన్నాడు అనుకుంటున్నారే. ఆ నారదుడు కాదు బిడ్డ, ఈ నారదుడే. నీలో ఉండి ఎవరైతే చెప్తున్నాడో, ఎవరైతే వింటున్నారో ఆ నారదుడే అని చెప్తుండే. నేననే నారదుడే, వాడే నారదుడు. 14 లోకాలు తిరుగుతా ఉన్నాడు. ఈ 14 లోకాలు ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వాటికి ఏమయ్యా 10. ఇంకా 4 మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవి 4. ఈ 14 లోకాల్లో తెల్లవారింది మొదలు రాత్రి పడుకుండే వరకు ఈ 14 లోకాల్లోనే తిరుగుతా ఉన్నాడు. ఏ నారదుడమ్మా? ఈ నారదుడే. ఇక్కడ చెప్తా ఉండే నారదుడే, అక్కడ ఇంటా ఉండే నారదుడే. ఈయనకే మనము నమస్కరించాలి అంటాడు గురువు. చూడు, ఆ కడుపులో ఉండి ఒక్క మాట అన్ని దానికే ఆయనకి ఎంత అర్థమైపోయిందో చూడు ఆ బిడ్డకు. అట్లా తెలుసుకోవాలి మనం కూడా. గురువు చెప్పేటప్పుడు 10 మాటలుగా చెప్తే ఒక్క మాటనైనా మన హృదయంలో పదిలపరుచుకొని, దేవదేవా నా దేవుడు ఇట్లా చెప్పినాడు కదా, నా గురుదేవుని మాటలు ఇట్లా ఉన్నాయి కదా, నా గురువు చెప్పిండే. ఎవరైనా ఈ సృష్టిలో అబద్ధం చెప్తారు, మిగతా వాళ్ళంతా గురువులు మాత్రం ఎవ్వరు అబద్ధం చెప్పరు, ఉన్నట్లే నిజాలు చెప్తారు. గురుమాతలు గాని, గురుదేవులు గాని అందరిలో ఒక పరబ్రహ్మ స్వరూపమే. వాళ్ళు పలికితే అచల పలుకే పలుకుతారు, వాళ్ళు చెప్పేది నిజమే ఉంటుంది, మిగతా వాళ్ళు చెప్పేదంతా ఒక్క నిజం ఉండదు, అంతా అబద్ధమే. మనం అట్లా ఉంది, ప్రపంచం అట్లుంది, మనం కూడా అట్లా అర్థం చేసుకోవాలా. ఎవరు చెప్పిన మాట కూడా మనం వినకూడదు. ఎవరు ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు ఎన్నో కష్టాలు పెడతాడు. భూమి మీదకి వస్తాను ఇట్లే, నాయనా నా మాట వినవని చెప్పి ఏనుగులతో తొక్కిస్తాడు, పాములతో కరిపిస్తాడు, సముద్రాల్లో నూకిస్తాడు, అగ్నిలో దోగిస్తాడు, ఎన్నెన్నో చేస్తాడు. ఎన్ని చేసినా కూడా నమో నారాయణాయ నమః అన్నట్లు మన కష్టాలు రాని, నష్టాలు రాని, బాధలు రాని, సుఖం రాని, దుఃఖం రాని, ఏదొచ్చినా కూడా అన్నిటికీ ఓర్పు, నేర్పు, సహనము, గుణము, శాంతి, ప్రేమ, దయ, కరుణ అన్ని ఉండాల మనకు. ఎందుకు మన స్వామి చెప్పినాడు కదా, బిడ్డ ఇవన్నీ ఉంటేనే నీకు ఇది పట్టేది. ఒక్కసారి ఒక మాట అనేసినామనుకో, మన జన్మలో ఆ మాట తిప్పుకుంటే చాలా కష్టము. మంచి అనిపించుకుంటేది ఏండ్లు పడుతుంది, చెడ్డ అనిపించుకుంటేది ఒక క్షణమేనమ్మా అని మన గురువు ఈ విధంగా బోధించినాడు. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మనం మరవకూడదు. గురువు చెప్పేటప్పుడు మనం కూడా అలా వినాల. ఎలా? ప్రహ్లాదుడు కడుపులో ఉండి అని మూకొట్టినాడే, అలా వినాల మనం కూడా. గురువు చెప్పేటప్పుడు ఒక్క మాటే చూడు, నాయనా దేవదేవ ఓం నమో నారాయణ ఆయన ఒక్క మాటతోనే ఇంత తెలుసుకున్నాడు, టన్నులు బోధ చెప్పని అవసరం లేదు బిడ్డ అంటాడు గురువు. ప్రపంచమంతా శాంతిగా ఉండాలంటే రాజు వింటున్నాడు. ఆహా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చరాలని అన్నీ మన హృదయంలో ఉంటే అవేనా మనకు శత్రువులు? బయట ఎక్కడో శత్రువులు లేరా అని విశ్రాంతి తీసుకోవాలి. నాకు కూడా బాగా అర్థమైపోయింది. ధనకనక వస్తు వాహనాలన్నీ కావాలని అనేక కోరికలతో పడుకుంటే నిద్ర రాదంటాడు మన స్వామి చెప్తాడు. ఎవరన్నా పద్దన్ని అందరినీ అడుగుతాంటాడు, ఏం స్వామి బాగా నిద్ర వచ్చినా బాగా ఉన్నట్లు. మనలో ఏ సంకోచము లేకపోతే పండుకుంటా అంటే జై పరమేశాన్ని నిద్ర వచ్చేస్తుంది. తెల్లవారుత అంటే 4:30కు మళ్ళీ మెలక వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన సంసారము, బిడ్డలు అనేది ఉంటే నిద్ర రాదు.
ఆ విధంగా చెప్తాడు స్వామి. ఈ విధంగా మళ్ళా అర్థమైపోయింది ఎవరికి? రాజుకు. ఆహా, అబ్బా భలే బాగా చెప్తున్నాడు బిడ్డ అని చెప్పి రాజు ఈసారి వస్తాడు, ఏం చెప్తాడు ఆ పిల్లవాడని చెప్పి మూడు సార్లు 3 శ్లోకాలు చెప్పినాడు. 4వసారి వస్తాడు, ఏ శ్లోకం చెప్తాడు అని చెప్పి రాజు ఎదురు చూస్తున్నాడంట. ఆయన సంసారం మీద గాని రాజ్యం మీద గాని వేరే రాజులు వచ్చి నాకు కొల్లగొడతారనేది కానీ దేని మీద మోహం లేదు. అన్నిటి మీద కూడా విరక్తి అయిపోయింది. ఈసారి 4వ జాము వస్తాడు ఆ పిల్లవాడు, ఏమి చెప్తాడో ఇందామని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ విధంగా మనం కూడా గురువులు చెప్పేటప్పుడు ఆ విధంగా ఈయనల్లా 4వ శ్లోకం ఏం చెప్తున్నాడు? ఆశయ బద్వతే లోకానం కర్మణ బహుచింతయా ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాడు పిల్లవాడు. తెలుసుకుంటున్నాడు రాజాహా, ఎంత బాగా వింటున్నాడో. రాజ్యం పైన గాని ఈ భోగభాగ్యాల పైన గాని అష్టైశ్వర్యాల పైన గాని దేని మీదకు ఈయన మనసు బాల, దేని మీద ఆ పిల్లవాడు కూడా అక్కడ అనుకుంటున్నాడు. ఎక్కడ మన గురువులు కూడా అంతే, ఎక్కడ నా బిడ్డలు బాగింటారో, ఎవరైతే ఈ ఉపయోగం లేని వాళ్ళకి ఎంత చెప్పాలా, ఎంత చెప్పినా ఒకటి. ముద్దులనైనా నుదులుతురు బద్దుల బద్వత్వం అడవి పాలు చేతురు, మీ వద్దకు వచ్చిన గాని పరిశుద్ధపు బోధోక్తులైన సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి పెద్దాలచే మీ ప్రసిద్ధి వినవస్తి దిద్దుడు నేవట్టి బుద్ధిహీనుడను ఆయన, నాలాంటి బుద్ధిహీనురాలను చెప్పు తండ్రి చెప్పు అనే వాళ్ళకి చెప్తాడు. మొద్దులకు ఎంత చెప్పినా ఒకటేలని చెప్పి ఏం చెప్పినా ప్రయోజనం. ఎక్కడైతే ప్రయోజనం ఉంటుందో అక్కడే గురువు అంటే గురువుకు స్వార్థం ఉంది అని కాదు. మళ్ళా అలా ముందుకొచ్చే బిడ్డనే, ఏ తల్లిదండ్రులైనా ముందుకొచ్చే బిడ్డనే రాధిస్తారు. కానీ ముందుకు రాని బిడ్డను ఏం చేస్తారు? వీడికి కత్తించేయాలి అనుకుంటారు. అట్లా ఆ విధంగా మనకు కూడా ఈ పిల్లవాడు ఎక్కడ చెప్తున్నాడు? ఆ రాజు బాగా వింటా ఉన్నాడు, బాగా మనసు పెట్టింటా అన్నాడని బాగా నీట్గా దగ్గరికి వచ్చి రాజు భవనం పైన ఉంటే మేడే కింద దాకా చెప్పుకుంటా పోతాడు. ఈ విధంగా ఇన్నల్ల మనం కూడా ఆశ ఎవరికి లేకుండా ఉంటాది. ఎవరికి మొత్తం ఈ సృష్టిలో ఉండే వాళ్ళకందరికీ ఆశ ఉంటుంది. ఆశ ఎవరికి ఉండదంటే ఈ పరిపూర్ణ బోధ తెలుసుకుని మహనీయులకు ఆశ ఉండదు. దీని మీద ఆశ అనేది ఉండదు. ఇదంతా అశాశ్వతమని మన గురుదేవుడు తెలియజేసినాడు మనకు. అమ్మా, తనువు ధనము మనసు ప్రాణము అన్ని నాకు ఇచ్చేసావు, ఇవేవి నీవి కాదు. ఊరికే అద్దింట్లో ఏ విధంగా ఉండవో ఆ విధంగా ఉండే అంటని లక్షణంలో 8 ఉపమానాలు చెప్పినాడు. జలజ పత్రమునందు సలలినంటయినట్లు అద్దమందున్న రూపం అంటనట్లు బురదయా కుమ్మరి పురుగునంటనియట్లు నా జంబు జిఫయ్యందంటనట్లు భువి చింతపండుపై బొబ్బరంటనియట్లు బహుచల్లలో వెన్న కలియనట్లు చిత్రబానుడును చీకటంటనియట్లు ఆకాశమునకు వాయువు అంటనట్లు బ్రహ్మవేత్తల మాయ ప్రపంచమందు నకిల వ్యవహారములు చేయునంట రదిప రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరచిత అని చెప్పినాడు. ఈ 8 ఉపమానాలు తీసుకొని బిడ్డ అంటే లక్షణంలో రాజయోగం చేస్తూ కూడా ఇది నాది అది నాది అని దానిలోకే నువ్వు అయస్కాంతము ఇనుము ఏ విధంగా తగులుకుంటుందో అలా ఉండద్దు. ఏది నాది కాదు. జలజంలో నీళ్లలో తామరాకు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండు. పుట్టినా పొద్దు నుంచి అర్థం చూస్తున్నామా? అర్థానికి ఏమన్నా అంటుతున్నామా? లేకపోతే కుమ్మర పురుగు, మనం అందరము వ్యవసాయం చేసిన వాళ్ళమే. కుమ్మర పురుగు నీళ్ళల్లోనే ఉంటుంది, బురదలోనే ఉంటుంది, బురదే తింటుంది, బురదలోనే ఉంటుంది. అయితే దానికి ఏమని మాత్రం పురుతుందా? ఆ విధంగా నువ్వు కూడా నా దగ్గర చేరిన తర్వాత నేను చెప్పిన గురువాజ్ఞలో ఉండి ఈ విధంగా అంటని లక్షణంలోని 8 ఉపమానాలుగా గురుదేవుడు మనకి ఈ విధంగా చెప్పి బోధ చేసి ఇంటికి పంపించినాడు. వచ్చిన తర్వాత మనం కూడా గురువాజ్ఞ ప్రకారమే, గురు నింద వినరాదు, గురుద్రోహం చేయరాదు, అబద్ధాలు చెప్పకూడదు, గురువాజ్ఞ ప్రకారమే నడుచుకొని గురువుకు శిష్యులకు ఇద్దరికి కూడా మంచి పేరు రావాలంటే శిష్యురాలే పేరు తేవాలని చెప్తాడు. ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఆశ ఉండదు. దేని మీద? ఈ భోగభాగ్యాల మీద. ఈ దేహం పైన గాని కుటుంబం పైన గాని ఆశ ఉండదు నాయనా బిడ్డ చూడు అని చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన మహనీయులంతా, ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా మహనీయులే. వీళ్ళంతా కూడా జన్మరాహిత్యం చేసుకోవాలా. మనం గురువు దగ్గర చేరినాం అనే వాళ్ళే ఇక్కడ వచ్చినారు. అందరూ కూడా దేవదేవులే, అందరిలో ఉండేది కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే అని చెప్తాడు. ఈ విధంగా అలజడిపోయి నిర్మలంగా నిశ్చలంగా మనం ఉన్నంతలో తృప్తి పడుతూ మనిషికి 2 రకాలుగా ఆశ ఉంటాదంట. ఏందంటే చెప్తాడు స్వామి, గురువు చెప్పినాడు, నాయనా అన్ని వర్గాల్లోనా ఒకటో వర్గం వారు ఏమంటాడంటే అన్ని ఉన్నాయి. ఇప్పుడు స్వామి ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ బోధ పెట్టినాడు, ఎంత కష్టం ఉందో స్వామికి తెలుసు, మనకేం తెలుసు? పెట్టింది తింటాం, చెప్పింది తింటాం, లక్షణంగా ఉంటే ఉండొచ్చు, సాయంత్రం అయినా పోవచ్చు, మళ్ళా రేపు అయినా రావచ్చు. స్వామి ఒక రోజు లేని దానికి చూడేడు ఎంత కష్టమైందో, మోటార్ జిడిపాయ ఇన్ని ఉంటుంది. అట్లా
పెట్టిన మహనీయులను చూసి సంతోషపడాలి మనం. అబ్బా ఎంత కష్టం ఉంది నాయనా నీకు అని. మనమేమనుకుంటామంటే ఇప్పుడు ఒక ఆమె బాగా మంచి చీర దండిగా సొత్తులు సొమ్ములు పెట్టుకొని వచ్చింది అనుకో, బా ఏం మా అమ్మ మహాతల్లి దండిగా పెట్టుకొని ఈర్ష్య పడకూడదు. ఎంతగా సాట్లు ఉంటుంది ఆయమ్మ చైనా వేసుకొని ఆడమనుకుని ట్రైన్ నిద్ర ఉండదు. ఎవడొచ్చి పెక్కిపోతారు స్వామి అని. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు పోయి అమ్మాయి పెట్టుకొని పోతాండా ఎట్లనో ఏమో స్వామి ఎంత భయం ఉంటుందో. అట్లా ఆ విధంగా వాళ్ళని చూసి మనం అసూయ పడకూడదు. రెండో రకంగా ఉండాలి మనము అని చెప్తాడు. ఏ విధంగా? వాళ్ళని చూసి అసూయపడకూడదు. మనం కూడా ఓహో ఏమంటారంటే కొంతమంది ఆ దేవుని కొంప కళ్ళగొట్టిన నాకు ఇరాదు అట్లా అంటారు. ఏమో ఉన్నంత బాధ ఇలా నాకెందుకు, సంతోషంగా పెట్టుకున్న వాళ్ళని చూసి సంతోషపడదామని అట్లా హృదయం ఉండే ఎవరుకుంటుంది? గురువు దగ్గర చేరి వాళ్ళ నిజ స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది. అందరినీ చూసి సంతోషపడాలని చెప్తాడు. కార్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, వాళ్ళకి పట్టు చీరలు ఉన్నాయి, అన్ని ఉన్నాయని వాళ్ళు పెట్టుకున్న వాళ్ళని చూసి మనము సంతోషపడాలా. ఒకటో రకంలో ఉండే వాళ్ళు దీన్ని చూసి అసూయపడే వాళ్ళు ఎవరు అసూయపడాలా? గురువు దగ్గర చేరకన్నా ఉంటారే వాళ్ళు అసూయపడాలా. మనం గురువు దగ్గర చేరినాం కాబట్టి ఇదంతా శాశ్వతం కాదు కదా. పెట్టుకుని తల్లిని చూసి మనం కూడా సంతోషపడాలా. మనకున్న ఒకటి ఆమెకున్న ఒకటే అన్నిట్లో అట్లా ఉండాలా అని చెప్తాడు గురువు. కాబట్టి దురభిమానాలు దురాశలు ఇవన్నీ ఎవరికైతే లేకుండా ఉంటాయో వాళ్ళే గురువు దగ్గర చేరి తన స్వరూపాన్ని తను తెలుసుకున్నట్లు అని చెప్తాడు. ఈ విధంగా ఎన్నో రకాలుగా మనకు గురుదేవుడు దేవదేవుడు అన్ని ఈ విధంగా మనకు తెలియజేసినాడు. కాకపోతే రాముడికి వివాహం అవుతా ఉంటే జనక మహారాజు ఆనందపడుతున్నాడంట. ఆహా అప్పుడు ఎవరు చూసినాడు? వశిష్ఠుడు గురువు. శ్రీరామచంద్రునికి వశిష్ఠుడు గురువు చూసినాడు. చూసి జనకుని కల్లా చూసి, నాయనా కోసల దేశాధిపతి పుంసా మోహన రూపుడు ఇప్పుడు రాముడు అంతటి వాడు నీకు విలువిద్యలో మేటైన వాడు, ఎంతో గొప్ప పరాక్రమంతుడు, యువరాజు దొరికినాడని సంతోషపడుతున్నావా అన్నాడంట. ఎవరిని? జనక మహారాజును. ఈయన ఏం చెప్తున్నాడు జనకుడు? నాయనా నా రాముడికి విశిష్టుడైనటువంటి గురుదేవుడు దేవదేవుడు అంతటి వశిష్ఠుడు గురువుగా ఉన్నాడు. ఆయన రక్షణలో దేదీప్యమానమైనటువంటి స్థితి కూడా నా కూతురుకు అల్లునికి ఉండాదని ఎందరో రాజులు ఎందరో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని రాజ్యాలు వెళ్ళినారు. ఏముండాదనైనా త్రేతాయుగం అయిపోయా, ద్వాపరయుగం అయిపోయా, కృతయుగం అయిపోయా, కలియుగం వచ్చినా కూడా మనం అందరము రామా అంటే మన ఒళ్ళు పులకరిస్తుంది. ఆ విధంగా అని చెప్పి గురుదేవుడు కూడా ఏం చెప్తాడు? ఆయనకు నీ గురు రక్షణలో నా అల్లుడు నా కూతురు దేదీప్యమానంగా ఉండాలని ఆ సంతోషమే గాని నా అల్లుడు ఇంత తోడని గాని అది గాని నాలో ఈర్ష్య ద్వేషము అలాంటి అసూయలు లేవు తండ్రి అని చెప్తాడు. అట్లా అంతే ఎంతటి మహనీయులో చూడు. అట్లా మనము కూడా గురుదేవుడు చెప్పేటప్పుడు గురువు చేసేటప్పుడు అట్లుండాల, ఆ విధంగా ఉండాలని చెప్పి చెప్తాడు. మళ్ళీ ఇవన్నీ ఆలోచన చేస్తా ఉన్నాడు ఎవరు? ఈ రాజు చేసే తలకి 5వ జాముకు వచ్చాడు. ఎవరు? ఆ పిల్లవాడు డప్పు కొట్టుకుంటా వస్తున్నాడంట. ఏమి చెప్తా ఉన్నాడు? 5వ శ్లోకం చెప్తున్నాడు. సంపద స్వప్న సంకాశం యవ్వనం కుసుమోపహం విద్యచంచలం ఆయుష్యం తస్మాత్ జాగ్రత్త అని అర్థం చెప్పినాడు. చెప్తా అంటే రాజుకు అర్థమైపోయింది. ఓహో బిడ్డ ఏమని చెప్తున్నాడు? సంపద స్వప్న సంకాశం, సంపదలు ఎన్నున్నా కూడా ఏం సంతోషం ఉండదు కదా. ఒక్క పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడు ఏం చేసినాడంటే పాపం బాగా కష్టం చేసుకునేవాడు. పగులంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే వాళ్ళ తల్లి వేడి నీళ్లు కాగబెట్టి పోసింది, అన్నం పెట్టింది, తిన్నాడు, పడుకున్నాడు. సాపా దిండేసుకొని పడుకున్నాడు. పండుకుంటా అంటే బాగా హాయిగా నిద్రలేక జారుకుంటే కళ వచ్చిందంట. ₹1,00,00,000 డబ్బు దొరికినట్లు సంతోషపడిపోయినాడు. ఆహా నాకు ₹1,00,00,000 డబ్బు దొరికింది, ఇంతకన్నా నా జన్మలో నేను చూడలేదు కదా అని సంతోషపడినాడు. ఏమనుకున్నాడు? 2 అంతస్తులు ఇల్లు కట్టేసుకున్నాడు, ఒక కారు కొనేసినాడు, ఒక కోటీశ్వరరాలు కూతుర్ని పెళ్లి చేసేసుకున్నాడు. ఎక్కడా? కళలోనే చేసేసుకున్నాడు. వాళ్ళకి 2 బిడ్డలు పుట్టినారు. వాళ్ళని బాగా చదువు విద్యా బుద్ధి చెప్పించేసి అమెరికాకు సింగపూర్కి పంపించేసినాడు. పంపిస్తే సంతోషం. అబ్బా ఇంకా అప్పుడేమనుకున్నాడంటే నిద్రలోనే బ్రహ్మానంద రెడ్డి స్వామి అట్లా వాళ్ళు పౌలు మాట్లాడుకుంటా అన్నారు. ఒరే స్విట్జర్లాండ్ అనే దేశం భలే బాగుంటుంది, ఆ దేశంలో బాగా నాణ్యత భలే ఉంటాది అనుకున్నాడు. నిద్రలో కూడా మంచిగా వచ్చింది ఆయనకు పాపము. ఆహా స్వామి చెప్తాండా స్విట్జర్లాండ్ చూసి రావాలా, ఆ దేశం చూసి రావాలా నేను కూడా అని అనుకున్నాడు. అనుకొని పాస్పోర్టు అది తీసుకొని విమానంలో పోయినాడు. పోతే ఆ స్విట్జర్లాండ్ దేశం అంతా చూసుకున్నాడు. మళ్ళీ తిరగా వస్తాడు. వచ్చేటప్పుడు ఇప్పుడు విమానాలు కూడా కూలిపోతాండాయి కదా. సముద్రం లేకొచ్చాక విమానం కూలిపోయింది. అప్పటికి వెనక మెలకు వచ్చేసింది. ఎవరికి? ఇక్కడ పడుకోండేవానికి. మెలకు వచ్చి చూస్తే అయ్యో సందకాల సాపాదిండి ఆడేసింటే ఆడే ఉన్నాడంట. అది నిజమా? కాదు కదా, అబద్ధం, కళ కదా.
అది రాత్రి కళ, ఇది పగటి కళ బిడ్డ. ఈ పగులు నువ్వు చేసే వ్యవహారం అంతా కూడా ఇట్లాడదేమ్మా, ఇదంతా ఇది పగటి కళ, అది రాత్రి కళ అని చెప్పినాడు. అప్పుడు మెలకు వచ్చి చూసినాడు, కూర్చొని ఆలోచన చేసినాడు. ఆహా ఎంత బాగుంది, ఇంకా రెండుసేపు ఇట్లే నిద్రపోయినా, 2 రోజులంతా ఇట్లే నిద్రపోయినా బాగున్నా, ఈ కళే బాగుంది, లేచి మెలక ఒకటికి అనుకున్నాడు. అయితే నిద్ర వస్తుందా, తెల్లారుతాను ఇట్లే సందకాడ వెళ్ళిపోతాడు. ఇంతవరకు నాయన చెప్పే కదా, తెల్లారుతాంట్లే 5 గంటలు అయితే అంటే మళ్ళీ ఎక్కడున్నాడు వచ్చేస్తాడమ్మా అని. వచ్చేసి మళ్ళీ మన వ్యవహారం మనం చేస్తాం. పొద్దున్నే లేస్తాం, సాలి పురుగు కదా, గూడు కట్టుకుంటుంది. అది ఎంత బాగా మేము ముగ్గేస్తాం, ముగ్గేసి ఇట్లా గూడు కట్టుకుంటుంది. దాంట్లోకి ఏది వచ్చినా తినేస్తుంది పల్లా పొగులు. మళ్ళా సాయంత్రం అదంతా మింగేస్తుంది, ఒక మూల పోయి లక్షణంగా హాయిగా నిద్రపోతుంది. మళ్ళా పొద్దున్నే లేసి మనము కూడా అట్లే చేస్తాం. ఆ సాల పురుగు ఎట్లనో పొద్దున్నే లేయడము, ఈ బిడ్డలు, ఈ భర్త, ఈ సంసారము, ఈ ఇండ్లు, ఈ వాకిలు ఆడడము, సందకాడయాలకే సీరియల్ చూసే శక్తి కూడా ఉండదు. వాడు నిద్రపోతాం అలసిపోయి. మళ్ళా తెల్లారితే లేస్తంటే మళ్ళీ ఈ పని, ఆ సాలె పురుగు చేసే పని మనం కూడా. మనమేం మంచి పని చేయాల. ఎవరు నేను ఎందుకు వచ్చా ఈ సృష్టిలోకి, మానవ జన్మ శ్రేష్టత్వం అంటే ఏంది, ఒక గురువుని చేరి నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలా. ఈ సృష్టిలో అన్ని కనుక్కుంటాడు మానవుడు, తన స్వరూపం మాత్రం చెప్తాడు కదా. స్వామి కూడా చెప్పినాడు కదా, నేను కించజ్ఞత గుణాలతో ఉండా, నేను దేవుని, నువ్వు దేవుని అమ్మా అంటే, నేనెందుకైతే గమ్మునుండి స్వామి, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నేను దేవుని అయితే నేను ఇవన్నీ సగ పెట్టుకొని ఉంటా. ఇంకా మనం మనిషి మాను తాను రాసుకుంటుంది. ఇంకా మనిషికి కష్టాలు ఎవరికి వస్తాయి, అది తెలుసుకోవాలి కదా మనము. మన సైబద్దులో మనం తెలుసుకోకపోతే గురువు చెప్తే అయినా ఈయనల్లా, ఓహో ఇట్లుంటుందా, గురువాజ్ఞ ప్రకారం అయినా మనము తెలుసుకోవాలా అని చెప్తాడు. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జన్మ రాహిత్యం అవుతుంది అని చెప్పి రాజు ఈ విధంగా ఆలోచన చేస్తాడు. ఆహా నాయనా బిడ్డ, ఎవరం కుసుమోపహం అన్నాడు. ఇప్పుడు మల్లెపువ్వు ఎడుగుతుంది, ఇప్పుడు సాయంత్రం ఉడుకుతుంది, సాయంత్రం వరకు, రాత్రికి, పొద్దున, రేపు మాటారు వరకు మంచి వాసన ఉంటుంది, మంచి కళ ఉంటుంది. అది అంతలో అట్లాడదమ్మా, ఈ శరీరం కూడా ఎప్పుడో పోతుంది అంటాడు. దేవలోకము, వైకుంఠము, 3 లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు లేవు, అన్ని లోకాలు మనలోనే చూపించినాడు గురువు. ఇప్పుడు ఇంగరం చెప్పు, ఎప్పుడో ఏ క్షణం వెళ్ళిపోతుంది అని చెప్తున్నా, నీటి మీద బొక్క అని చెప్తున్నాం కదా. ఇంతవరకు లోపలికి పోయిన శ్వాస బయటకు వస్తుందనే నమ్మకం కూడా లేదు బిడ్డ. ఆ మల్లెపువ్వు ఎట్లుందో అట్లా ఉన్నన్నాళ్ళు సంతోషంగా గురువు దగ్గర చేరి మన స్వరూపం ఏదో మనము తెలుసుకోవాలా. విద్య చంచల ఆయుష్, ఇంతవరకు నాయన చెప్పినాడు, నాయన కరెంట్ అనేది ఉంటే ఇవన్నీ వెలుగుతాయి. ఆ కరెంట్ అనేది ఒక వస్తువు ఉంది, ఆ కరెంటు లాగా నన్ను నడిపించేవాడు కూడా ఒకడున్నాడు. ఈ చూసేది కనపడేదంతా అబద్ధమే, కనుగొనే వాడే దేవుడు అని చెప్పినాడు కదా. ఈ కనపడే స్థానంలో ఉండేదంతా నిజం కాదు, దాన్ని ఎవరు తెలుసుకుంటా అన్నారో అది తెలుసుకున్న వాడే పరిపూర్ణుడు అని చెప్పి ఈ విధంగా చెప్తాడు స్వామి. ఈ విధంగా కాల ప్రవాహంలో గతించిపోతా ఉండాము. రోజు రోజుకు పొద్దు పుడుతుంది, పొద్దు గునికిపోతుంది. మన జన్మం అయిపోతుంది, బాల్యం అయిపోయి, యవనం అయిపోయి, కౌమారం అయిపోయి, వృధాపు 4వ దశలో ఉన్నాం. ఇప్పుడు కూడా అంటాం, ఓయమ్మా నేనేమన్నా స్వామి, ఒక్కొక్క ఇంటికి నడిస్తే రంగేస్తున్నాం, పండ్లు వేసిపోతే పండ్లు కట్టించుకుంటున్నాం, చెవులు చేయని పడకుండా పోతే చెవులు మిషన్ పెట్టుకుంటున్నాం. ఏంది మనం చేయలేంది? మానవుడు అన్ని చేస్తాడు, సస్తే బతికించుకోలేడు. అది కానీ బతికించుకునేటి కంటే ఎవరితో ఒక మాట ఉండదు అనుకో, ఎంతో బతికిపోదు. ఎన్నో సంపాదించుకునేది, ఎన్నెన్నో స్థలాలు కావాలా, భూములు కావాలా, మేడీలు కావాలా, మిద్దులు కావాలా, ధనధాన్యాలు, భోగభాగ్యాలు, ఇంకా ఆశకు మితమే ఉండదు అనుకో, అట్లా అయిపోదు. కాబట్టి ఇది నిజము కాదు బిడ్డ అని కాల ప్రవాహంలో ఎలా గడిచిపోతుంది కాలము, నీ జీవితం కూడా అట్లా ఆయుష్ ఇదైపోతుంది. తెలుసుకో 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 అని చెప్పి, రాజా మేలుకో మేలుకో అని చెప్తున్నాడు. ఎవరు? ఆ పిల్లవాడు. అబ్బా నాయన, నా బిడ్డ, నా పాప, ఎవర్రా నాయన నువ్వు ఇంతగా చెప్తున్నావని చెప్పి ఆ రాజు అదే పనిగా ఆయన చెప్పే మాటలన్నీ వింటా ఉన్నాడు. మనలో కూడా గురువు చెప్తాడు, ఓ రాజా మేలుకో మేలుకో కల్పస. మళ్ళేం చెప్పినాడు? వెంటనే ఆరో జాముకు వచ్చాడు. ఆరో జాముకు వచ్చి వస్తానిట్లే మళ్ళీ ఇవి చెప్పరా, మేలుకోలకు చెప్పినాడు. ఏం చెప్తాడంట? మోసమాయను జీవ చూడగా మోహ పాశములధిక మాయను గాసి చెందగా చేసే నీ గతి కర్మమే మందు. రాజా మేలుకొనవే, కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖమని కలలో మురియుచు ఆడుచున్నావా. రాజా మేలుకొనవే, కోటి జన్మములెత్తితివి శతకోటి దుఃఖములను భవించుచు నాటి మాటలు దలసుకుంటే నాటు నీ మదికి. రాజా మేలుకొనవే అని చెప్పినాడు, మేలుకొలుపు చెప్పినాడు. ఆహా బిడ్డ,
ఎంత బాగుంది నాయన, ఎప్పుడైనా మోసమే కదా ఈ జీవితము, ఇది శాశ్వతమైంది కాదు కదా, నీటి మీద బుగ్గ లాంటిదే కదా, నాది నా స్వరూపం నేను తెలుసుకోలేక ఇంత అవివేకములు అజ్ఞానములు పడిపోయినానా, కాలం అంతా వృధా చేసుకున్నానే, కోటి జన్మములు ఎత్తి కోటి దుఃఖాలు అనుభవించినానా, ఎందుకు నాయన ఇది, ఇంక వద్దు అనుకొని రాజు కూడా విరక్తి పుట్టింది. ఇంక వద్దు, ఈ శరీరం వద్దు, ఈ భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు, ఈ రాజ్యము, ఏనుగులు గుర్రాలు సేనలు సేనాధిపతులు మంత్రులు సామంత్రులు ఇదంతా కూడా అశాశ్వతమే, నేనే అశాశ్వతము, నాలో ఉండే ఇవన్నీ కూడా అశాశ్వతమే, నేనే లేనప్పుడు ఇదంతా ఏముందని చెప్పి తన స్వరూపాన్ని తాను తెలుసుకుంటా ఉన్నాడు. ఈ విధంగా భూమి మీద అన్ని కూడా ఏం చెప్తాడు గురువు, ఈ దేహాన్ని పంచభూతాల్లో కలిసిపోతాయి బిడ్డ, అన్ని ఏ ఉన్నా కూడా జన్మకొచ్చావు, ఎన్నో భోగభాగ్యాలు అనుభవించావు, మనము కూడా ఇప్పుడు ఆలోచించాల ఏం చేయాలంటే దేహాన్ని పంచభూతాల్లో నిర్మితమైపోతా ఉన్నాయి, చనిపోయినప్పుడు ఎక్కడ పోతా ఉన్నాయి, పంచభూతాలతో కలిసి పోతా ఉన్నాయి, కఠినాంశాలు భూమి లేకపోతా ఉన్నాయి, ద్రవ్యాంశాలు జలం లేకపోతా ఉన్నాయి, తేజాంశాలు అగ్ని లేకపోతా ఉన్నాయి, చలనాంశాలు వాయువు లేకపోతా ఉన్నాయి, అంతరేంద్రియాలు ఆకాశం లేకపోతా ఉన్నాయి. నాయనా నేననేది ఒక్కటే మిగులుతా ఉంది, ఇది ఎక్కడ కలిసిపోతా ఉంది, సృష్టిలోకి ఎలా వచ్చింది అనేది తల్లికి తెలియదు. తల్లిని పోయి అడుగుతాడు బిడ్డ, అమ్మా నేను ఎట్లా పుట్టాను, నాకెట్లా తెలుసు బిడ్డ, తండ్రిని అడుగు అంటుంది. తండ్రిని అడిగినా కూడా తండ్రి కూడా చెప్పలేడు, గురువు ద్వారా తెలుసుకోవాలా ఈ జన్మం ఎలా వచ్చింది, ఈ అడ్రస్ అంతా చెప్పేవాడు ఎవరు, ఒక గురుదేవుడు తప్ప ఎవరు చెప్పలేరు. తల్లి నుంచి తండ్రి నుంచి తల్లి లేకొచ్చి తల్లిలో నుంచి ఈ విధంగా ఇవన్నీ ఇట్లా కలిసిపోతుంటాయి బిడ్డ అని చెప్పి ఒక గురుదేవుడు మాత్రమే. మళ్ళా చనిపోయినాక కూడా ఎక్కడ పోతావు అనేది కూడా గురువు చెప్తాడు. మళ్ళీ జన్మకు రావడము, తల్లి గర్భము నుండి బాల్యము యవనము కౌమారము వృధాప్యము ఇదంతా అయిపోయిన తర్వాత కూడా సంసారం అనే అసంతృప్తి కష్టాలు నష్టాలు అన్ని మళ్ళీ అజడమైపోతా ఉన్నాయి. మళ్ళా సృష్టికి వచ్చిన ఇదే అన్నమే, ఇదే కాఫీనే, ఇదే టిఫినే, ఇదే లోకమే, ఇదే కదా, మళ్ళీ ఏమన్నా కొత్తది ఉందా, కొత్త టిఫిన్ ఉందా, కొత్త బట్టలు ఉన్నాయా, కొత్తది ఏమన్నది ఏమీ లేదు బిడ్డ, అంతా ఇదే రెడ్డొచ్చి మొదలెత్తుకున్నట్లు ఈ విధంగా కాల ప్రవాహంలో కలిసిపోతాంది. కోటి జన్మములు ఎత్తి కోటి దుఃఖములు అనుభవించి కల్పశతముల కన్నా మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా 600 జరుగు హంసలు తరుగునాయి బిడ్డ, అంతా ఈ విధంగా కాల ప్రవాహంలో కలిసిపోతా ఉంది. ఏమీ లేదని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరము కూడా నిజ గురుండగు సూర్యుడు ఎప్పుడు నిజముగా ఉదయించే చూడుము, త్రిజగములు వారంతా మేల్కొని తెలివిగన్నారు. నాయనా బిడ్డ, అసలు గురువు నిజ గురువు ఇప్పుడు వచ్చాడు, నిజము తెలుసుకో అంటే రాజు సంతోషపడినాడు. ఆహా తెల్లారింది, పొద్దు పుట్టింది. అప్పుడు రాజు మంత్రిని పిలిచి పంపించినాడంట, నాయన బిడ్డ పోయి ఆ రాత్రి డబ్బు కొట్టిండే పిల్లని పిలిచికరా పోండేని. అప్పుడు పోయినారు. పోతే అప్పటికి వాళ్ళ తండ్రి కూడా పరావూరు నుంచి వచ్చేసి కాళ్ళు మొహం కడుక్కుంటా ఉన్నాడు. అప్పుడు ఈ పిల్లవాడు ఏం చేసినాడు, స్నానం చేసేసి 5 జాములు అయిపోయినాయి, స్నానం చేసేసి కూర్చొని అనుష్ఠానం చదువుకొని మేలుకొల్పులు చదువుకుంటా ఉన్నాడు. ఆయాలకు పోయినారు. పోతే నాయనా రాజు రమ్మన్నాడు రా అంటాడు. అంటే గురువు తాను చేరిన వాళ్ళకు గురు బిడ్డలకు వాళ్ళకి భయం ఉండదు, కొడతానన్నా భయం ఉండదు, చంపుతానన్నా భయం ఉండదు. యమధర్మ రాజు వచ్చి పానం ఎత్తకపోతానన్నా కూడా ఎప్పుడో మా గురువుకి చేసిన ఎత్తకపోతే ఎత్తకపో అంటుంది శిష్యురాలు. అట్లా నిర్భయంగా నిర్మలంగా నిశ్చలంగా ఉండిపోయింటాడు. వాళ్ళ తండ్రి కాళ్ళు మొహం కడుకుంటూ ఏమినైనా రాత్రి ఎట్లా డప్పు కొట్టినావురా, రాజు పంపించినాడే అని భయపడతాడు. మీరెవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, నేను తప్పేం చేయలేదు, మీకు భయం కూడా లేదు, రాండి అని చెప్పి తల్లిని తండ్రిని అందరినీ కూడా ఇద్దరిని కూర్చొని పెట్టుకొని పిల్లవాడు రాజు సభకు వచ్చినాడు. రాజు సభకు వస్తే అక్కడ అందరూ ఆ పిల్లోని మొగములో పౌర్ణమి నాటి చంద్రుడు ఏ విధంగా 16 కళలతో ఉంటాడో ఆ విధంగా ఆ దేదీప్యంగా వెలిగిపోతా ఉన్నాడంట. అప్పుడు చూసినారు అందరూ, ఆహా ఎంత కలగా ఉంది తన మగము, ఎంత బాగుంది, ఈ పిల్లోడు డప్పు కొట్టే నారాయణ కొడుకా, ఎక్కడున్నాడు ఇన్నాళ్ళు అని అందరూ ఒకరికొకరు పల్లెల్లో ఇట్లా అనుకుంటా ఉండారు. అప్పుడు రాజు దగ్గరికి వచ్చి రాజు కొలువులో ఆచారంలో ఉంటే రాజు గురువును మనం ఎట్లా కూర్చొని పెట్టి గురువుకు మనం పూజ చేస్తాం కదా, స్థాన సేవ అంగ సేవ భావ సేవ ఆత్మసేవ అని మనకు స్వామి సబ్జెక్ట్ అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లో వస్తుంది ఇదంతా. స్వామికి పూజ ఎట్లా పూజ చేసినామో మనము అవయవాలు అంగము కాడ నుంచి ఎట్లా పూజ చేస్తున్నామో అట్లా రాజుని కూర్చొని పెట్టి పిల్లవాడు పూజ చేసినాడంట. రాజా ఇంకేమేనంట, నాయనా నువ్వు వచ్చినప్పుడల్లా రాజా మేలుకో అన్నావే, నేను మేలుకోనే ఉండా బిడ్డ, సందకాడ నువ్వు ఫస్ట్ శ్లోకం చెప్పినప్పటి నుంచి తెల్లవారి పొద్దు పుట్టే వరకు మేలుకోనే ఉండా బిడ్డ అన్నాడంట. ఆ మేలకవ కాదు నాయనా, ఆ మేలకు ఈ ప్రపంచానికి ధర్మం వస్తుంది, గురు మేలకవ మేలుకోవల్లా,
గురువు తాన చేరి నీ స్వరూపమేదో, నువ్వెవరో, నువ్వెందుకు వచ్చావు ఈ సృష్టికి, నీకన్నా ముందు మన తాతలు ముత్తాతలు తల్లులు తండ్రులు ఎంతమంది పోయినారో వాళ్ళలో మనం కూడా ఒకరమేనాయనా, ఎప్పుడైనా వెళ్ళిపోయే వాళ్ళమే. ఈ అశాశ్వతమైన దానికోసం నిద్ర లేకుండా ఆహారం లేకుండా రాజ్యము రాజులు అని చెప్పి ఈ విధంగా అంతా చేస్తున్నావు, ఇదంతా శాశ్వతం కాదని చెప్పి అప్పుడు ఆ నిజ బోధను అస్తమస్తకు సంయోగం చేసి 3 దీక్షలు ఇచ్చినాడట గురువు. నువ్వే గురువు నాయనా, నాకు ఇంకా వేరే గురువు లేరు, నువ్వే చెప్పంటే 3 దీక్షలు ఇచ్చి ఆయన శిష్యునిగా చేసుకుని ఆ రాజు కొలువులోనే ఉండి ఆయన జీవితం అంతా అలా గడిచిపోయిందంట. స్వామి ఏమన్నా తప్పులుంటే క్షమించండి. మా గురువు గారి ముందర కూడా ఈ రోజు ఇంత ధైర్యంగా చెప్పినాను నేను. బోలో శ్రీ సద్గురు మహారాజుకు జై, పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డి ఆర్యులకు జై.